మా రొయ్యరాజు వీడియోలను మిస్ అవ్వకుండా చూడటానికి రొయ్యరాజు యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ నొక్కండి. నమస్తే. ఆక్వా రైతులకు ఇబ్బందికర సమయంలో తోడుగా ఉంటూ వారికి నిరంతరం విజ్ఞానంతో కూడిన సమాచారం అందించాలని, ప్రతి ఆక్వా రైతును ఒక విజేతగా చూడాలని దృఢ నిశ్చయంతో ప్రైమ్ 9 మరియు మార్క్ రొయ్యరాజు సంయుక్తంగా శనివారం శాస్త్రవేత్త, ఆదివారం ఆక్వావేదిక కార్యక్రమాలు చేపడుతున్నాం. ఇందులో భాగంగా శనివారం శాస్త్రవేత్తలో పాండ్ ప్రిపరేషన్ నుంచి హార్వెస్ట్ వరకు మీకున్న అనేక సందేహాలు సీనియర్ ఆక్వా నిపుణులు, శాస్త్రవేత్తలతో నివృత్తి చేసి ప్రతి రైతుని ఒక టెక్నీషియన్గా రూపుదిద్దే ప్రయత్నంలో భాగంగా ఆయా రంగ నిపుణులు సలహాలు, సూచనలు తీసుకుంటున్నాం. ఇక ఆదివారం ఆక్వావేదిక కార్యక్రమంలో భాగంగా గత వారాల్లో రైతులు ఎదుర్కొంటున్న మార్కెట్ సమస్యపై అవగాహన కల్పించే ప్రయత్నం చేస్తాం. అదేవిధంగా ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలకు సంబంధించి కన్నబాబు గారి మాటల్లో తెలుసుకున్నాం. ఇక ఈ వారం ప్రధానంగా వనామీ సాగు సక్సెస్కి 80% కారకమైన సీడ్ గురించి, దానికి సంబంధించి ప్రస్తుతం రైతులు ఎదుర్కొంటున్న ఇబ్బందుల గురించి తెలుసుకుంటూ ఈ సమస్యకు రాబోయే రోజుల్లో పరిష్కార మార్గం వెతికే ప్రయత్నం చేద్దాం. ఇక రైతులకైనా టెక్నికల్గా సమస్యలుంటే మార్క్ రొయ్యరాజు టోల్ ఫ్రీ నెంబర్ 1800-123-993333కి మిస్డ్ కాల్ ఇస్తే మా టెక్నికల్ ఎక్స్పర్ట్ మీకు అందుబాటులోకి వచ్చి మీకు విలువైన సమాచారం ఇస్తారు. ఇక ప్రాంతీయ ముఖ్య సమస్యల గురించి కౌంటర్ రేట్ అప్డేట్స్ కూడా ఎప్పటికప్పుడు మీకు స్క్రోలింగ్లో అప్డేట్ అవుతూ ఉంటాయి, ప్రైమ్ స్క్రోలింగ్లో, అది కూడా రైతులు ఫాలో కావచ్చు. ఇక ఈ వారం ఆక్వావేదిక కార్యక్రమంలో మనతో పాటు జాయిన్ అవుతున్నారు ఐపీఆర్ మోహన్ రాజు గారు. మోహన్ రాజు గారు అందరికీ సుపరిచితులు, అయినా సరే ఒకసారి పరిచయం చేద్దాం. ప్రాన్ ఫార్మర్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా అధ్యక్షులుగా ఉన్నారు. 1985లో ఆక్వాకల్చర్ స్టార్ట్ చేశారు. 36 ఏళ్ళ అనుభవం ఉంది సార్కి. అలాగే వెస్ట్ గోదావరి ప్రాన్ ఫార్మర్ వెల్ఫేర్ అసోసియేషన్ ప్రెసిడెంట్గా కూడా చేశారు. నమస్తే మోహన్ రాజు గారు. నమస్కారం అండి. ఇక వెంపులూరు శివప్రసాద్ గారు, సార్ కూడా అందరికీ సుపరిచితులు, ఒకసారి పరిచయం చేస్తాను. మార్క్ రొయ్యరాజు ఫౌండర్గా ఉన్నారు. టెక్నాలజీ డ్రివెన్ ఆర్గనైజేషన్లో కార్గిల్ ఫీడ్ కంపెనీకి చైర్మన్గా పనిచేస్తారు. రైతులకు అధిక దిగుబడి లక్ష్యంగా అమెరికా ఒహాయో సోయాబీన్ కౌన్సిల్ రైతులతో కలిసి వర్క్ చేస్తున్నారు. నమస్తే శివప్రసాద్ గారు. అదేవిధంగా డాక్టర్ ఎస్ అంజలి గారు. అంజలి గారు నమస్తే అండి. అంజలి గారు, మీ వాయిస్ మ్యూట్లో ఉన్నట్టు ఒకసారి చెక్ చేసుకోండి. నమస్తే అండి. అయ్యా వినిపిస్తోందండి. ఇక అంజలి గారి గురించి చెప్పాలంటే ఏపీ స్టేట్ ఫిషరీస్లో 30 ఏళ్ళుగా సర్వీస్ అందిస్తూ ప్రస్తుతం అడిషనల్ డైరెక్టర్గా ఉన్నారు. ష్రింప్ హ్యాచరీస్లో మైక్రో బయాలజీ మరియు హిస్టాలజీలో పిహెచ్డీ చేశారు. ఇక రవికుమార్ ఎల్లంకి గారు. నమస్తే రవికుమార్ గారు. రవికుమార్ గారు, ఎస్, రవికుమార్ గారి గురించి చెప్పాలంటే వైశాఖి బయో రిసోర్సెస్కి ఎండీగా ఉన్నారు. సొసైటీ ఆఫ్ ఆక్వాకల్చర్ ప్రొఫెషనల్స్ ఇండియాకి ప్రెసిడెంట్గా చేశారు. ఆల్ ఇండియా ష్రింప్ హ్యాచరీస్ అసోసియేషన్లో కీ రోల్ పోషిస్తున్నారు. రైట్, ముందుగా మోహన్ రాజు గారు మీతో స్టార్ట్ చేద్దాం. ఒక మంచి విత్తు మంచి పంటను అందిస్తుందంటారు. ప్రధానంగా ఆక్వా సాగు విషయానికి వస్తే సీడ్ చాలా కీ రోల్ పోషిస్తుంది, చాలా సెన్సిటివ్గా కూడా ఉంటుంది. కాబట్టి డెఫినెట్గా సీడ్లో చాలా కేర్ తీసుకోవాలి. రైతులు సీడ్ విషయంలో ఎలాంటి అనుభవాలు చవి చూస్తున్నారు అనుకుంటున్నారు? ముఖ్యంగా ఈరోజు స్టూడియోలో ఉన్న మీకు, ప్రసాద్ గారికి, అట్లాగే మిత్రులు ఎల్లంకి రవికుమార్ గారికి, మేడం అంజలి గారికి నమస్కారం. అలాగే రైతు సోదరులందరికీ కూడా, వ్యూవర్స్ అందరికీ కూడా నమస్కారం. ప్రత్యేకంగా మీరు అన్నట్టు సీడ్ అన్నది 80% కనుక సీడు క్వాలిటీ ఉంటే కనుక కల్చర్ సక్సెస్ అవుతుంది. ఇది ఆల్మోస్ట్ 1994 వరకు WSSVకి ఇండియాకి ఎంటర్ అవ్వకముందు మనం సీడ్ క్వాలిటీ గురించి అంత పట్టించుకునే వాళ్ళం కాదు. ఆన్సెట్ అక్కడ ఎప్పుడైతే 94లో మనకి ఈ వైట్ స్పాట్ వైరస్ వచ్చిందో, అప్పుడు వైట్ స్పాట్ వైరస్, MBV, HPV ఆ 3 డయాగ్నోసిస్ స్టార్ట్ చేస్తే ఇవాళ ప్రజెంట్గా మనకి ఇండియాలో ఆంధ్రప్రదేశ్లో కానీ EHP వల్ల కానీ WSSV వల్ల కానీ మేజర్ ఇవన్నీ కూడా ఎగ్జాటిక్ డిసీజెస్. ఈ డిసీజెస్ అంటే ఇండియాలో నుంచి వచ్చినాయి కాదు, బయట నుంచి అలాంగ్ విత్ బ్రూడ్ స్టాక్ కానీ, అలాంగ్ విత్ నాప్లే కానీ ఏ అయితే మనం ఇంపోర్ట్ చేసామో వాటి ద్వారా వచ్చినాయి. అంచేత అటు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కానీ, ఇలాగే సెక్టార్ ఇది కానీ, అట్లాగే మిత్రులు వెల్లంకి రవికుమార్ గారు, ఆయన జాయింట్ ఆపరేటరు వైశాఖి బయో గ్రూపు, ఆ సెక్టార్లో రైతుగా
రైతులుగా మేము కోరుకునేది ఏంటంటే వాళ్ళు ఏదైతే ఇప్పుడు బ్రూడ్ స్టాక్ ఇంపోర్ట్ చేస్తున్నారో దానికి హెల్త్ సర్టిఫికెట్, అట్లాగే ఏదైతే బ్రూడ్ స్టాక్ పోస్ట్లారో ఇంపోర్ట్ చేసి బ్రూడ్ స్టాక్ ఇండియాలో మల్టిప్లికేషన్ సెంటర్ ఎంపెడా కానీ లేకపోతే బిఎంఆర్ కానీ సిపి ఆనంద కానీ దానికి హెల్త్ సర్టిఫికెట్ లేకుండా సిస్టంలోకి వచ్చేస్తుంది. అంటే అది కూడా మనం ప్రాపర్గా ఇది చేయాలి. ఎప్పుడైతే తల్లి రొయ్య హెల్త్ సర్టిఫికేట్ తోటి మనకి సర్టిఫై అయ్యి వచ్చిందో అప్పుడు తర్వాత హ్యాచరీ ఆపరేటర్ చేతిలోకి వచ్చిన తల్లి రొయ్యకి ఎప్పుడైతే సర్టిఫికేషన్ ఉందో ఆ తల్లి రొయ్య నుంచి వీళ్ళు మళ్ళీ ఆ ప్రాసెస్ మొత్తంలో మెచ్యురేషన్ టైంలో ఏదైతే ఫేకల్ మ్యాటరు ఆ ఫేకల్ మ్యాటర్ కలెక్ట్ చేయటం, నాప్లే అది టెస్ట్ చేయటం, ఫేకల్ మ్యాటరు ఈహెచ్పి టెస్ట్ చేయటం, అట్లాగే మనం ఇది పిఎల్ నాప్లే పిఎల్ ఇవన్నీ కూడా WSSV ఈహెచ్పి టెస్ట్ చేయటం, ఇట్లాగా అంటే ప్రోటోకాల్ ఒక 4-5 టైమ్స్ చేయటం. ఇది ర్యాకెట్ సైన్స్ కాదు, ఇది మనం 1994 నుంచి ఒకసారి PCR టెస్టింగ్ వచ్చిన తర్వాత మనం ఇవన్నీ చేస్తున్నాం. కాకపోతే ఇక్కడ జరుగుతుంది ఏంటంటే మనకి ఏదైతే ల్యాబ్స్ ఉన్నాయో ఆ ల్యాబ్స్కి ప్రాపర్ అక్రిడిటేషన్ లేకపోవటం. ఇప్పుడు రైతులుగా మేము చాలా సంవత్సరాల నుంచి డిమాండ్ చేసాము. ఇప్పుడు అట్లీస్ట్ డిపార్ట్మెంటల్ ల్యాబ్స్ 4-5 ల్యాబ్స్ NABL అక్రిడిటేషన్ అయినాయి. అట్లాగే ప్రైవేట్ ల్యాబ్స్ కూడా ఈ అక్రిడిటేషన్ జరగాలి. ఇది కాకుండా గ్లోబల్గా ఏంటంటే ప్రతి డిసీజ్కి రింగ్ టెస్ట్ అని ఉంటుంది. వాళ్ళు కొన్ని పాజిటివ్ శాంపిల్స్ కొన్ని నెగిటివ్ శాంపిల్స్ పట్టుకొచ్చి వాళ్ళు టెస్టులు చేస్తారు. అది కూడా మనకి గత 10-12 సంవత్సరాలుగా రింగ్ టెస్టులు కూడా మన ఇండియాలో కానీ మన ఆంధ్రాలో కానీ జరగటాలేదు. WSSVకి ఒక 5-6 ల్యాబులు మొత్తం ఇండియా మొత్తంలో ఒక 5-6 ల్యాబులే సర్టిఫై అయినాయి. ఆ సర్టిఫై అయిన దాంట్లో ఈవెన్ డిపార్ట్మెంట్ ఆఫ్ ఫిషరీస్ ల్యాబ్స్ కూడా లేవు ఆ రింగ్ టెస్ట్లో పాస్ అయినాయి. ఇక ఈహెచ్పికి అయితే 2012-13 నుంచి మన ఇండియాలోకి ఎంటర్ అయింది. కానీ 2017 వరకు ఈవెన్ మనకి ఎక్వాటిక్ క్వారంటైన్లో టెస్టింగ్ ఫెసిలిటీ లేదు. అంచేత ఏంటంటే ఇప్పుడు ఈ రెండాటికి అపార్ట్ ఫ్రమ్ అక్రిడిటేషన్ NABL అక్రిడిటేషనే కాకుండా ఈ రింగ్ టెస్ట్ ప్రొసీజర్ కూడా పెడితే డెఫినెట్గా క్వాలిటీ ఆఫ్ సీడు రైతుకి ఇవ్వటం జరుగుతుంది. ఎప్పుడైతే రైతు క్వాలిటీ ఆఫ్ సీడు ఇవ్వటం జరిగిందో ఆటోమేటిక్గా మనకి ఇది జరుగుతుంది. అంటే ఇది వనమైకి కనెక్టెడ్గా. వేరేజ్ ఇప్పుడు రీసెంట్గా మళ్ళా పీ మొనడాన్ మన డొమెస్టిక్ స్టాకు మనం ఇదివరకు వైల్డ్ స్టాక్ తీసుకుని చేసేవాళ్ళం. ఇప్పుడు అది కూడా SPF స్టాక్స్ తీసుకొచ్చి ఒక 2 ఆపరేటర్స్ స్టార్ట్ చేశారు. వాళ్ళకి కూడా మళ్ళీ ఎక్వాటిక్ క్వారంటైన్ ప్రాబ్లంగా ఉంది. ఇప్పుడు వాళ్ళకి స్పేస్ ఇవ్వటలేదు. స్పేస్ ఇచ్చినప్పుడు వాళ్ళకి లాజిస్టిక్స్ లేవు. ఇవాళ వాళ్ళు ఏదైతే లిమిటెడ్ సీడ్ చేస్తున్నారో అది కూడా సీడ్ ప్రైస్ చాలా హై సైడ్లో ఉంది. అరౌండ్ 80 పైసా అమ్ముతున్నారు. ఒరిజినల్గా ఏ సీడ్ అయినా అరౌండ్ 40-50 పైసా దాటి ఉండకూడదు, కానీ 80 పైసా వాళ్ళు అమ్ముతున్నారు. అంటే ఇటువంటి ఇష్యూస్ ఏమవుతుందంటే ఒకటి క్వాలిటీ ఆఫ్ సీడు, 2 ద ప్రైసు. అంటే ప్రైస్ కూడా ఫార్మర్కి వైబుల్గా ఉండాలి. అంచేత ఏంటంటే ఇటు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇప్పుడు మేడం అడిషనల్ డైరెక్టర్ గారు ఉన్నారు కాబట్టి వాళ్ళు ఈ చర్యలు తీసుకుని ఇప్పుడు ఏదైతే NABL అక్రిడిటేషన్ గవర్నమెంట్ ల్యాబ్స్ అని అట్లా ప్రైవేట్ ల్యాబ్స్ కూడా NABL అక్రిడిటేషన్ చేయించడం, ఒకవేళ వాటికి ఏమైనా అవసరం అయితే కనుక 1 or 2 lakhs అక్రిడిటేషన్ ఛార్జెస్ ఉంటే గవర్నమెంట్ రియంబర్స్ చేయటం, అది చేస్తూ రైతులకి మంచి సీడ్ ఇవ్వాలని మేము రైతుల తరఫున అడుగుదాం. మేడం కూడా అడుగుదాం. ఒకసారి శివప్రసాద్ గారు మీరేం చెప్తారు? మీ దగ్గరికి చాలామంది రైతులు వస్తూ ఉంటారు. అంటే మీ దగ్గరికి వస్తున్న రైతులు ఈ సీడ్ విషయంలో ఎక్కువగా ఎలాంటి ఇబ్బందులు మీకు చెప్తున్నారు? ముందుగా అందరికీ నమస్కారం. ముఖ్యంగా IPR మోహన్ రాజు గారికి, పెద్దలు రవికుమార్ గారికి, అలాగే మేడం అంజలి గారికి, ప్రైమ్ 9 TV వారికి, అభ్యుదయ రైతులందరికీ కూడా మా నమస్కారం. ప్రజెంట్ ఇప్పుడు మార్కెట్లో చూసినట్లయితే రైతుల సమస్యలు కానీ చూస్తే రైతులకి చాలా విషయాలు అవగాహన తక్కువగా ఉంటుంది. ఒకప్పుడు నేను 2010-2016 వరకు కానీ చూసినట్లయితే ఆక్వాకల్చర్లో వెనమై సీడ్ చాలా బాగా వర్క్ చేసేదని, గ్రోతులు చాలా బాగుండేటవని, డిసీజులు చాలా తక్కువ ఉండేటని, కేర్ అన్నది పెద్దగా తీసుకోవాల్సిన అవసరం లేకుండానే పంట ఇబ్బడి ముబ్బడిగా వచ్చేసేది అన్నట్టు. అద్భుతమైనటువంటి లాభాలను చూడడం జరిగింది. ఆ నేపథ్యంలో కొంతవరకు రైతుల్లో కూడాను ఏం చేసినా సరే కల్చర్ వచ్చేస్తుంది అన్నటువంటి భావనకి కూడా గురి కావడం జరిగింది.
అప్పట్లో ఏ హ్యాచరీ నుంచి తీసుకుంటున్నాము, ఏ పిల్లని తీసుకుంటున్నామో అంతగా స్కాన్ చేయాల్సినటువంటి అవసరం లేకుండా ఎక్కడి నుంచి వచ్చిన పిల్లైనా బాగుంటుంది అన్నటువంటి ధోరణిలో జరుగుతూ వచ్చింది. అనంతరం చూసినట్లయితే 2016, 2017, 2018, 2019 ఈ మధ్యకాలంలో చూసినట్లయితే సీడ్ క్వాలిటీ చాలా తగ్గింది, సీడ్ వల్లనే మా క్రాప్ రావడం లేదు, సీడ్లో మంచి క్వాలిటీ తెచ్చుకుంటే బాగుంటుంది, ఇట్లాంటి అవగాహనకు కూడా రైతులు రావడం జరుగుతూ ఉన్నది. దీంట్లో భాగంగా ఎక్కువ సీడ్లో మాకు వేరియేషన్స్ వస్తూ ఉన్నాయి, క్వాలిటీ తక్కువ సీడ్ వస్తూ ఉంది, వీక్ సీడ్ వస్తూ ఉన్నది. లేకపోతే కనుక ఈహెచ్పిని కూడా డిటెక్ట్ చేసాం కాబట్టి ఈహెచ్పి ఉన్నటువంటి సీడ్ వచ్చేస్తుంది. మరి రైతుల వైపు నుంచి రైతులు తీసుకుంటున్నటువంటి జాగ్రత్తలు ఏంటంటే కనుక ఫస్ట్ భయాందోళనకి గురవుతూ ఉన్నారు. ఆ తర్వాత చూసుకున్నట్లయితే హ్యాచరీని మంచి హ్యాచరీని సెలెక్ట్ చేసుకునే విధానంలో కొంచెం తొడబాటు కనిపిస్తూ ఉన్నది. అంటే అవగాహన లేకపోయినందువల్ల ఎవరైతే బ్రూడ్ స్టాక్ మంచి క్వాలిటీ బ్రూడ్ స్టాక్ని తెస్తూ ఉన్నారు, ఎవరైతే క్వాలిటీ పారామీటర్స్ని ఫాలో అవుతున్నారు, అట్లాంటి హ్యాచరీ దగ్గరికి వెళ్ళాలంటే దాదాపు 1 నెల రోజులు టైం పడుతూ ఉంది వాళ్ళ సీడ్ బుకింగ్ చేసుకోవాలంటే. మంచి క్వాలిటీ హ్యాచరీ ఉన్నప్పుడు అందరూ కూడా క్యూలోనే ఉంటారు, మాకు సీడ్ కావాలంటే నెల రోజుల లోపల స్లాట్ కూడా దొరకడం లేదు. అప్పుడేమవుతూ ఉంది, పక్కనే ఉన్నటువంటి ఇంకొక హ్యాచరీకి పోవడం జరుగుతూ ఉంది. కొంతమంది రైతులను కానీ చూసినట్లయితే చిన్న రైతులు వాళ్ళకి కావాల్సిన రిక్వైర్మెంట్ ఎంత అంటే కనుక 2 lakhs సీడ్ ఆర్ 3 lakhs సీడ్, 1 ఎకరానికి 1.5 ఎకరంకి 2 ఎకరాలకు కావాల్సిన సీడ్ కావాల్సి వస్తూ ఉంది. ఇట్లాంటి టైంలో ఈవెన్ ప్రీమియం హ్యాచరీస్ దగ్గరికి మంచి క్వాలిటీ హ్యాచరీస్ దగ్గరికి పోవాలంటే పోలేని పరిస్థితి. అట్లాగే పోనీ ఇంకా వేరేది ఇంకా పారామీటర్స్ బాగా చూస్తున్నటువంటి హ్యాచరీస్ దగ్గర సీడ్ తెచ్చుకుందామంటేనా అక్కడికి కూడాను పోలేని పరిస్థితి అవుతూ ఉన్నది. వీళ్ళంటూ పోవడం జరిగితే అక్కడికి వెళ్ళిన తర్వాత PCR టెస్టులు చేయించుకోవచ్చు, ఫార్మలిన్ టెస్ట్ చేసుకోవచ్చు, వాళ్ళ కళ్ళతో వాళ్ళు చూడొచ్చు, సీడ్లో ఉన్నటువంటి వేరియేషన్స్ని చెక్ చేసుకోవచ్చు, అంత సాటిస్ఫాక్షన్ తోటి సీడ్ తెచ్చుకోవచ్చు. అట్లాంటి పరిస్థితులు కూడా దూరం అవుతున్నాయి కొంతమంది చిన్నకారు సన్నకారు రైతులకి. ముఖ్యంగా మనం ఆలోచించాల్సింది ఆక్వాకల్చర్లో ప్రీమియం సెగ్మెంట్లో ఉన్నటువంటి పెద్ద రైతులను కానీ చూసుకున్నట్లయితే వాళ్ళంతా కూడాను ప్రివిలైజ్డ్ సర్వీసెస్ పొందుతూ ఉన్నారు. చిన్న కారు రైతు దగ్గరకు వచ్చేటప్పటికి ఆ స్లాట్ బుక్ దగ్గర నుంచి వాళ్ళ హ్యాచరీకి పోలేని పరిస్థితి, ఖర్చులు ఎక్కువైపోతాయి, ఒక రోజంతా అక్కడ స్టే చేయాలా, టెస్టులు చేయించుకోవాలా, తెచ్చుకోవాలా అన్నప్పుడు కొన్ని ఇబ్బందులు ఎదురవుతూ ఉన్నాయి. ఈ టైంలో మధ్యలో లోకల్ సీడ్ అవైలబిలిటీలోకి వచ్చేస్తుంది. లోకల్ సీడ్ అంటే దగ్గరలో అందుబాటులో ఉన్నటువంటి ట్రేడర్స్ కూడా చాలా మంచివారే, మంచి సీడ్ ఇచ్చేటటువంటి వాళ్ళు ఉన్నారు. కొందరైతే మాత్రము అక్కడక్కడ చిన్న మడుల్లో పెంచేసి ఆ సీడ్ని వీళ్ళకి ట్రాన్స్ఫర్ చేయడం జరుగుతూ ఉంది. దీనివల్ల చిన్న రైతు బాగా నష్టపోతూ ఉన్నాడు. చిన్న రైతు ఎప్పుడైతే నష్టపోతున్నాడో దాని యొక్క పర్యవసానం పెద్ద రైతు మీద కూడా పడుతూ ఉంది. నాకు తెలిసి ఈ మధ్యకాలంలో పెద్ద రైతులు అన్నటువంటి వారు ఎవరైతే ఉన్నారో 10 ఎకరాలు అంతకన్నా మించిన వారు చాలా సిస్టమేటిక్గా కల్చర్ని ప్రాక్టీసెస్ చేస్తున్నారు. బయోసెక్యూరిటీ అంటున్నారు, సీడ్ క్వాలిటీని మంచి క్వాలిటీని టెస్ట్ చేసుకుని తెచ్చుకుంటా ఉన్నారు, మంచి హ్యాచరీని సెలెక్ట్ చేసుకుంటున్నారు. కానీ పక్కనున్న రైతుకు మాత్రం లోకల్ సీడ్ పడిపోతూ ఉంది. ఆయన బయోసెక్యూరిటీస్ పెట్టాలంటే నామమాత్రం పెట్టానన్నటువంటి సాటిస్ఫాక్షన్తో ఉన్నారు. అక్కడ క్రాప్ డ్యామేజ్ జరిగినప్పుడు ఆ డ్యామేజ్ యొక్క ప్రాబ్లం ఏదైతే ఉన్నదో, సాయిల్ వాటర్ పొల్యూట్ అవుతూ ఉంది, పక్కన రైతు ఎన్ని పారామీటర్స్ మంచి పారామీటర్స్ తీసుకున్నా ఆ రైతు కూడా ఇబ్బంది పడుతూ ఉన్నారు. ఇప్పుడు తీసుకోవాల్సిందల్లా జాగ్రత్త ఎవరి మీద అంటే కనుక ప్రతి హ్యాచరీ వాళ్ళు కూడా చిన్న రైతుకి ప్రాముఖ్యతనివ్వడం మొదలుపెట్టినప్పుడు ఈ పారామీటర్స్లో మనం తీసుకోవాల్సిందల్లా వారి జాగ్రత్తను పెద్ద రైతు కూడా చేయుతని ఇవ్వగలిగినప్పుడే నేను సీడ్ తెచ్చుకుంటున్నాను, నువ్వు అదే స్లాట్లో సీడ్ బుక్ చేసుకుందాం, మనందరం కలిసి కట్టుగా ఇక్కడ ఉన్నటువంటి 100 ఎకరాల్లో ఇక్కడ ఉన్నటువంటి 200 ఎకరాల్లో ఒకటే టైంలో సీడ్ స్టాక్ చేస్తాం, ఒకటే టైంలో హార్వెస్టింగ్ ప్లాన్ చేసుకుందాం. ఇట్లాంటి భావన వచ్చిందనుకోండి, హ్యాచరీ వాళ్ళు కూడా చాలా సంతోషంగా చాలా కోఆపరేషన్తో మంచి సీడ్ని ఇవ్వడం జరుగుతుంది. సో ప్రతిదీ మన చేతుల్లోనే ఉంది. ముందు రైతుగా తెలుసుకోవాల్సిందల్లా ఏంటంటే పక్కన రైతు, పెద్ద రైతు, చిన్న రైతు కలిసికట్టుగా ప్రయాణం చేయడం. దీంతో సమస్యకు పరిష్కారం మనమే అడుగుదాం. రవికుమార్ గారిని అడుగుదాం. థ్యాంక్ యూ. రవికుమార్ గారు నమస్తే అండి. నమస్తే అండి, అందరికీ నమస్కారం అండి. రవికుమార్ గారు, ఆల్రెడీ శివప్రసాద్ గారు చాలా క్వశ్చన్స్ రైజ్ చేశారు. సో హ్యాచరీస్ వల్ల హ్యాచరీస్లో కూడా రైతులు ఏ విధంగా ఇబ్బంది పడుతున్నారు అంటే ఆయన అడుగుతున్నారు. సో అసలు మంచి సీడ్ హ్యాచరీలు ఎందుకు ఇవ్వలేకపోతున్నాయంటే ఏం చెప్తారు?
అంటే యాక్చువల్గా ప్రాబ్లమ్ హ్యాచరీస్ దా ఫార్మర్స్ దా అండ్ ఇట్స్ ఆల్వేస్ డిబేటబుల్ అండి. అంటే ఇప్పుడు మనం ప్రాబ్లమ్స్ చూస్తే అన్ని డిసీజులు పెరగటం వల్లే వచ్చాయండి. మన శివప్రసాద్ గారు అన్నట్టు 2014-2015 వరకు కల్చర్ చాలా ఈజీగా ఉండేదండి. సీడ్ వేస్తే పంట వచ్చేసేది. కానీ 2014-2015 నుంచి ప్రాబ్లమ్స్ పెరిగాయండి. అదే టైంలో మనకి ఈహెచ్పి రావటం జరిగిందండి. అట్లాగే మన కల్చర్ ఏరియాలో మైక్రోబయోటా అంతా చేంజ్ అయిపోయింది. సో ఈ బ్యాక్టీరియల్ లోడ్స్ ఈహెచ్పి కలిపి వైట్ ఫీసిస్ కి దానికి దారి తీస్తుందండి. అట్లాగే మన పాత వైట్ స్పాట్ సిండ్రోమ్ వైరస్ అంతా కూడా కంటిన్యూ అవుతుందండి. ఇప్పుడు మన ఇండియా మొత్తం మీద హ్యాచరీలు చూస్తేనండి దగ్గర 450-500 ఉన్నాయండి. మనం 2.5 లక్షల గుడ్ స్టాక్ ఇంపోర్ట్ చేయడం జరుగుతుందండి ప్రతి సంవత్సరం. మనంత ట్రాన్స్పరెంట్ సిస్టమ్ ఇంకా వరల్డ్ లో ఎక్కడ లేదేమోనండి. సెంట్రల్ క్వారంటైన్ ఉంది, ప్రతి బ్రూట్ స్టాక్ సెంట్రల్ క్వారంటైన్ వచ్చి హ్యాచరీకి వెళ్తుంది. పాండ్ రేట్ బ్రూట్ స్టాక్ యూసేజ్ అంతా ఆల్మోస్ట్ నెగ్లిజిబుల్ అండి. యూ కెన్ సే ఇట్స్ జీరో. సో ఎవ్రీథింగ్ ఈజ్ కైండ్ ఆఫ్ ట్రాన్స్పరెంట్ అండి. కాకపోతే మనకి ఇప్పుడు డిజీజ్ ట్రాన్స్మిషన్ చూస్తేనండి 2 రూట్లు అండి. ఒకటి విటికల్ ట్రాన్స్మిషన్ అండి, తల్లి నుంచి పిల్లకు రావటం అంటే డిసీజ్. రెండోది హారిజాంటల్ ట్రాన్స్మిషన్ అండి. సో మన ఫార్మింగ్ ఏరియాలో ఎక్కువగా హారిజాంటల్ గా ట్రాన్స్మిట్ అవుతుందండి డిసీజ్. అట్లాగని హ్యాచరీల్లో హారిజాంటల్ గా ట్రాన్స్మిట్ అవటానికి అవకాశాలు లేవంటే అవకాశం ఉన్నదండి. హ్యాచరీ మెచ్యురేషన్ లో చూసుకుంటే అక్కడ వెట్ ఫీడ్స్ వాడుతూ ఉంటామండి బ్రూట్ స్టాక్ కి. ఆ వెట్ ఫీడ్స్ నుంచి కూడా డిసీజ్ ట్రాన్స్మిట్ అవటానికి ఉంది. సో చాలా హ్యాచరీలు అక్కడ ప్రికాషన్ తీసుకుంటున్నారండి. మనకేమో ఎస్పీఎఫ్ పాలికీట్ ఫార్మ్స్ ఏమీ లేవండి, డొమెస్టికేషన్ ప్రోగ్రామ్ ఏమి ఇండియాలో లేదు. అది ఉన్నట్టయితే డిసీజ్ లేకుండా పాలికీట్స్ వస్తాయి. కాకపోతే చాలా మంది పాస్చరైజ్ చేసి, పాస్చరైజేషన్ అంటే 70 degrees హీట్ చేస్తానంటే పాస్చరైజేషన్ అంటారండి. డిసీజెస్ అన్ని చచ్చిపోతాయి. కాకపోతే న్యూట్రిషనల్ ప్రొఫైల్ అయితే ఇంటాక్ట్ లో ఉంటుంది. సమ్వేర్ ఇన్ బిట్వీన్ 70-75 degrees లో హీట్ చేసి ఫీడ్స్ అన్ని వెట్ ఫీడ్స్ అన్నిటిని మెచ్యురేషన్ లో వాడితే డిసీజెస్ ని మనం లేకుండా చూసుకోవచ్చు అండి. హారిజాంటల్ ట్రాన్స్మిషన్ లేకుండా చూసుకోవచ్చు. చాలా హ్యాచరీలు చేయడం జరుగుతుందండి. సో యాక్చువల్ గా ఇండియాలో హ్యాచరీస్ చూసుకుంటే డెఫినెట్ గా వరల్డ్ క్లాస్ హ్యాచరీస్ అండి. మీరు మిగతా కంట్రీలో చూసుకుంటే చాలా హ్యాచరీస్ బ్యాక్ యార్డ్ హ్యాచరీస్ లో ఉంటాయి. ఇండియాలో డెఫినెట్ గా సిఐఏ కూడా డూయింగ్ ఎ గుడ్ జాబ్. వాళ్ళు కంటిన్యూస్ గా మానిటర్ చేయటము, ఇయర్లీ రెన్యూవల్ చేయటము. సిఐఏ వాళ్ళ మీరు మానిటరింగ్ చూస్తే ఫార్మ్స్ మీద కన్నా ఎక్కువ హ్యాచరీస్ మీద వాళ్ళ మానిటరింగ్ ఉందండి. సో ఇన్ ఎ వే హ్యాచరీస్ హ్యావ్ రియలీ కైండ్ ఆఫ్ పుల్డ్ అప్ దర్ స్టాక్స్ అండ్ లాస్ట్ 2-3 years లో చూసుకుంటే. కాకపోతే మీరు అన్నట్టు ఇంకా జాగ్రత్తలు తీసుకోవాలి. ఎస్పెషల్లీ మెచ్యురేషన్ లో వెట్ ఫీడ్స్ డైరెక్ట్ గా వాడకుండా చూసుకుంటూ ఉండాలి. ఫార్మర్స్ కూడా ప్రతి హ్యాచరీకి వెళ్ళి టెస్టింగ్ చేయకుండా తీసుకోకూడదు, టెస్టింగ్ చేసే తీసుకోవాలి. హ్యాచరీ వాళ్ళే టెస్ట్ చేసి ఇవ్వగలిగితే ఇంకా బెటర్ అండి. బట్ ఫార్మర్స్ ఎప్పుడైతే హ్యాచరీకి వెళ్ళి టెస్ట్ చేయడం మొదలు పెడతారో దట్ వుడ్ ఇంప్రూవ్ ద స్టాండర్డ్స్ ఇన్ ద హ్యాచరీస్ ఆల్సో. రైట్, కంటిన్యూ చేద్దాం రవికుమార్ గారు. అంజలి గారు. డెఫినెట్ గా అంజలి గారు, ఆల్రెడీ ఇందాక మోహన్ రాజు గారు కొన్ని క్వశ్చన్స్ మీకోసం రైజ్ చేస్తారు. బట్ నేను కూడా ఒకటైతే అడగాలనుకుంటున్నాను. మంచి సీడ్ అందించేందుకు, హ్యాచరీ వ్యవస్థను టెక్నాలజీ పరంగా అభివృద్ధి చేసేందుకు చాలా పథకాలు అయితే అమల్లోకి వచ్చాయని ప్రభుత్వం చెబుతుంది. ఇందులో కేవలం 10% మాత్రమే కార్యాచరణలోకి వస్తున్నాయని కూడా రైతుల సైడ్ నుంచి ఎక్కువగా వింటున్నాం. అంటే ప్రభుత్వం తరఫున ఎలాంటి ప్రయత్నాలు జరుగుతున్నాయండి వీటన్నింటిని రెక్టిఫై చేయాలంటే? నమస్కారం అండి. ముందుగా మీ అందరికీ కూడా నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు మీ అందరికీ కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. ముఖ్యంగా ఈ ష్రింప్ ఫార్మింగ్, ఈ హ్యాచరీస్ తోని దాదాపు 92 నుంచి కూడా ప్రయాణం చేస్తూ వస్తున్నాము. 99లోని గవర్నమెంట్ తరఫున నన్ను నామినేట్ చేశారు మాస్టర్ ట్రైనీగా ట్రైనింగ్ అవ్వమని టాస్క్ పార్క్ లో 1 month. సో క్షుణ్ణంగా తల్లి రొయ్య ఎలా వస్తుంది, ఎలా హ్యాండిల్ చేయాలి, దగ్గర నుంచి పిఎల్ ఎలా వస్తుంది అనే దగ్గర వరకు కూడా 1 నెల పాటు కూడా మేము అక్కడ శిక్షణ పొందడం జరిగింది. సో దాంతో మాకేంటంటే ఒక డొమైన్ నాలెడ్జ్, అసలు హ్యాచరీలో ఏం జరుగుతుంది, ఎలా మనకి రొయ్య పిల్ల ఉత్పత్తి అవుతుంది, దాని నాణ్యత ప్రమాణాలు ఏంటి అనేది మాకు ఫస్ట్ హ్యాండ్ ఇన్ఫర్మేషన్ మాకు తెలుసు, మేము చూసాం కూడా. ఇకపోతే మేము ల్యాబ్ నుంచి కూడా పనిచేసాము. ఒక 15 ఏళ్ళు మైక్రోబయాలజీ ల్యాబ్ లో పనిచేసామండి. సో దాంతో ఏంటంటే నాకున్న అనుభవం బట్టి మనం 3 levels ఆఫ్ టెస్టింగ్ ఉంటుంది పోస్ట్ లార్వేకి. ఒకటి ఫస్ట్ ఏంటంటే విజువల్ అబ్జర్వేషన్. ఇందాక ప్రసాద్ గారు చెప్పినట్టు కంటితో మనం చూసిన వెంటనే ఇది నాణ్యమైన రొయ్య సీడా కాదా అనేది దాని యొక్క రంగు, ఆకారము, అలాగే యూనిఫార్మిటీ ఇన్ సైజ్. అంటే రొయ్య సీడ్ బ్యాగ్ చూసిన వెంటనే అన్ని కూడా
ఒకే సైజ్ లో ఉండేటట్టు అయితే అది నాణ్యమైన రొయ్య పిల్ల అని అంటాం. అట్లాగే మనం దాని శరీరం చూసేటప్పుడు ట్రాన్స్పరెంట్ గా ఉంటుంది. సో మనకి కంటికి కనిపించిన లక్షణాలను బట్టి, విజువల్ అబ్జర్వేషన్ బట్టి నాణ్యమైన రొయ్య కాదా అనేది చెప్తాం. రెండోది ఏంటంటే స్ట్రెస్ టెస్ట్. అది ఫార్మాలిన్ టెస్ట్ అవ్వచ్చు, సెలినిటీ డ్రాప్ టెస్ట్ అవ్వచ్చు, టెంపరేచర్ డ్రాప్ టెస్ట్ అవ్వచ్చు. సో ఈ టెస్టులు చేసి మనం నాణ్యమైందా కాదా అనేది రెండో లెవెల్లో మనం చెప్తాం. ఇకపోతే మూడో లెవెల్ ఏంటంటే మైక్రోస్కోపిక్ అబ్జర్వేషన్ అండి. మైక్రోస్కోప్ కింద పెట్టి దానికి నెక్రోసిస్ ఉందా, పాకుడు ఉందా, లేకపోతే తోక దగ్గర కొరుకుడు ఏమైనా ఉందా, ఇట్లాంటివన్నీ కూడా అపెండేజెస్ అన్ని కూడా మనం చూసి స్పష్టతగా ఉందా లేదా అని గమనించి దాన్ని మనం క్వాలిఫై చేస్తాం. సో ఈ విధంగా క్వాలిఫై చేసిన తర్వాత మాలిక్యులర్ డయాగ్నాస్టిక్ టెస్ట్ అంటే PCR చెయ్యాలా లేదా అనేది నిర్ధారించి ఫైనల్ గా వి క్వాలిఫై ద సీడ్ యాజ్ గుడ్ సీడ్. అయితే ఇందాక మన మోహన్ రాజు గారు చెప్పినట్టు మేము గత 15 ఏళ్ల నుంచి ల్యాబ్స్ అన్ని నడిపిస్తున్నామండి. ల్యాబ్ లో మేము టెస్టులు చేస్తున్నాము, ఫార్మర్స్ కి మా టెక్నికల్ సపోర్ట్ ఇస్తున్నాం. అయితే ఇటీవల కాలంలో అంటే నాకున్న చిన్న అనుభవం కూడా మీతో షేర్ చేసుకుంటాను. 2017లోనే నేను డిఎఫ్ఓ ఈస్ట్ 2016 అండి డిఎఫ్ఓ ఈస్ట్ చేసేటప్పుడు సిఏఏ వాళ్ళే మాకు ఈ సర్టిఫికేషన్ కి అథారిటీ అన్నమాట. సెంట్రల్ ఆక్వాకల్చర్ అథారిటీ వాళ్ళు ఈ తీరం వెంబడి ఉన్న హ్యాచరీస్ అన్నిటినీ కూడా రిజిస్ట్రేషన్ చేసే అధికారం కేవలం వాళ్ళకే ఉంది. సో ఈ హ్యాచరీస్ లో ఎప్పుడైనా ఏదైనా ప్రాబ్లమ్స్ కానీ గ్రీవెన్స్ కానీ రిసీవ్ చేసేటప్పుడు డిస్ట్రిక్ట్ కలెక్టర్ ఈస్ ద చైర్మన్ ఫర్ డిఎల్సి. ఆయనకు చెప్పేవారు, డిస్ట్రిక్ట్ కలెక్టర్ గారు మమ్మల్ని నామినేట్ చేసేవారు. ఇంటర్న్ మేము వెళ్ళి హ్యాచరీని ఇన్స్పెక్ట్ చేసేవారు. సో అటువంటి సందర్భం ఒకసారి వెళ్ళేటప్పుడు అక్కడ హ్యాచరీ అఫీషియల్స్ వాళ్ళు చేస్తున్న యాక్టివిటీ కొద్దిగా నాట్ ఇన్ ట్యూన్ విత్ ద ప్రోటోకాల్ అయినప్పటికీ కూడా కొంత ప్రతిఘటన అనేది మేము ఫేస్ చేసాం. ఇకపోతే 2018లోని మన వెస్ట్ గోదావరి డిఎఫ్ఓ చేసినప్పుడు అనాథరైజ్డ్ హ్యాచరీ అంటే నాపులే రేరింగ్ సెంటర్, ఇందాక ప్రసాద్ గారు చెప్పినట్టు కొన్ని మడులు కొంత చెరువులాగా తవ్వి అక్కడే నాపులే తెచ్చి రేర్ చేసి అలా ఇవ్వడం అనేది కూడా మేము చూసాము. అలాగే అనాథరైజ్డ్ హ్యాచరీ కూడా 2-3 ట్యాంకులు పెట్టి రేస్ చేసిన హ్యాచరీ కూడా ఉన్నాయి. అటువంటి సందర్భంలో కూడా మేము యాక్షన్ తీసుకున్నాం, కానీ మా యాక్షన్ ని క్వశ్చన్ చేసి మమ్మల్ని ప్రశ్నించే సిచ్యువేషన్స్ చాలా మాకు ఎదురయ్యాయి. అయితే థ్యాంక్స్ టు ద ప్రెసెంట్ గవర్నమెంట్, ఆనరబుల్ సీఎం గారు వచ్చిన తర్వాత ఒక ప్రోయాక్టివ్ రోల్ తోని కొన్ని చట్టాలని తెచ్చారు. ఈ చట్టాల ద్వారా మేము ఇప్పుడు స్టేట్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ కి వీఆర్ ఎంపవర్డ్ విత్ ఇట్. ఏపీ సడా యాక్ట్ అంటే ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఆక్వాకల్చర్ అథారిటీ యాక్ట్ 2020 అని, అలాగే ఏపీ సీడ్ క్వాలిటీ కంట్రోల్ యాక్ట్ 2020 అని, అలాగే ఏపీ ఫీడ్ క్వాలిటీ కంట్రోల్ యాక్ట్ 2020 అని ఈ 3 చట్టాలు తేవడం వల్ల, ముఖ్యంగా ఏపీ సడా యాక్ట్ తేవడం వల్ల ఏంటంటే మనం ఆక్వాకల్చర్ లో చేసిన ప్రతి బిజినెస్ ఆపరేషన్ ఆ గొడుగు కింద వస్తుందండి. సో వీఆర్ నౌ ఎంపవర్డ్ టు ఎంటర్ ఎనీ ప్రెమైసెస్, టు కలెక్ట్ శాంపుల్, టు రిసీవ్ ఎనీ గ్రీవియన్స్, టు గివ్ అ షార్ట్ నోటీస్, ఇన్స్పెక్ట్, ఇలాంటివన్నీ కూడా ఇప్పుడు మాకు ఎంపవర్ చేశారు. కాబట్టి ఇక మీదట అంటే ఇప్పటి వరకు ఏంటంటే మేము లైసెన్స్ రెన్యువల్, లైసెన్స్ ఎండార్స్మెంట్ వీటి మీద దృష్టి పెట్టామండి. ఈ యాక్టివిటీస్ ను కూడా అంటే ఇన్స్పెక్షన్, శాంపుల్ కలెక్షన్, తర్వాత శాంపిల్స్ టెస్ట్ చేయడం, ల్యాబ్ కు పంపించడం, వాట్ ఆర్ ద రీజనల్ ల్యాబొరేటరీస్, విచ్ ఇస్ ద రిఫరల్ ల్యాబ్, హౌ టు అప్రోచ్, వీటన్నిటి మీద కూడా మేము సెన్సిటైజేషన్ మొదలు పెట్టాం ఫార్మర్స్ లో. అయితే ఇంకా డిజిటలైజేషన్ చేస్తున్నాం కాబట్టి ఈ ఐటీ డిజైనింగ్ లో ఇంకా ఉంది కాబట్టి ఈ యొక్క ఫెసిలిటీస్ ఇంకా మేము ఫార్మర్స్ అంటే రైతు ముంగిటికి తేలేదు. వెరీ సూన్ వీ విల్ బి ఆల్సో కమింగ్ విత్ ఆల్ దీస్ ఫెసిలిటీస్ అన్నమాట. సో ఎప్పుడైతే మనకి ఈ ఏపీ సడా రూల్ 17, 18, 19 అంటే మన దగ్గర ఉన్న ఆక్వా ఫార్మర్స్ రిజిస్టర్ అయిన హ్యాచరీస్ అన్ని లిస్ట్ మన దగ్గర ఉంటుందో, అలాగే ఆక్వాకల్చర్ సీడ్ ఇన్స్పెక్టర్ అంటే సీడ్ ఇన్స్పెక్టర్ అని మనకి సీడ్ యాక్ట్ లో ఉంటుందండి, ఆక్వాకల్చర్ ఇన్స్పెక్టర్ అని ఏపీ సడా యాక్ట్ లో ఉంటుంది, రూల్స్ లో ఉంటుంది. సో ఇంచుమించు ఇద్దరిది ఒకటే రోల్. సో ఈ రూల్
ప్రకారం అంటే 17, 18, 19 రూల్స్ ప్రకారం ఫస్ట్ ఏంటంటే మా దగ్గర ఉన్న సమాచారాన్ని అంతటినీ డిజిటలైజ్ చేస్తాము. డిజిటలైజ్ చేసిన తర్వాత ర్యాండమైజేషన్ అనే ప్రక్రియ ద్వారా, అంటే ఉదాహరణకి నేను ఇక్కడ విజయవాడలో పనిచేస్తున్నాను, నేను వెస్ట్ గోదావరికి ఇన్స్పెక్షన్ కి వెళ్ళొచ్చు. ఇక్కడ ఉండి నేను ఇన్స్పెక్ట్ చేస్తే కొన్ని ప్రలోభాలకి నేను ఏమైనా లూర్ అవుతాననే ప్రక్రియ అనే అపోహతోని ఈ ర్యాండమైజేషన్ అనే ప్రక్రియని ప్రవేశపెట్టడం జరిగింది. సో ఈ ర్యాండమైజేషన్ ద్వారా ఏ ఆక్వాకల్చర్ ఇన్స్పెక్టర్ ఏ హ్యాచరీని విజిట్ చేయాలి, ఎప్పుడు చేయాలి అనేది కూడా మనకి సిస్టమే డిజైన్ చేస్తుంది. దాని ప్రకారం వెళ్ళి శాంపుల్ కలెక్ట్ చేయడం జరుగుతుంది. శాంపుల్ కలెక్ట్ చేసిన తర్వాత కూడా దానికి ఒక ప్రోటోకాల్ ఉంటుందండి. శాంపుల్ జస్ట్ కలెక్ట్ చేయడమే కాకుండా కలెక్ట్ చేసిన శాంపుల్ ని 4 పార్ట్స్ కింద డివైడ్ చేస్తాము. ఒకటి లైసెన్స్ అంటే హ్యాచరీ ఓనర్ కి ఇస్తాము, ఒకటి రీజనల్ ల్యాబ్ కి పంపిస్తాము, మూడోది రెఫరల్ ల్యాబ్ కి పంపిస్తాము, నాలుగోది ఇన్స్పెక్టర్ ఎవరైతే ఇన్స్పెక్ట్ చేస్తున్నారో ఆయన దగ్గర ఉంచుకుంటారు. సో ఎప్పుడైతే మనం ల్యాబ్ శాంపుల్ అనలైజ్ చేస్తామో ఒకవేళ నెగటివ్ రిజల్ట్ ఏదైనా వస్తే వెంటనే ఏం యాక్షన్ తీసుకోవాలనేది మనకి పెనాల్టీస్ అనే మనకి ఏపీ సడా రూల్స్ కింద ఉన్నదండి. రూల్ 22 అండ్ సెక్షన్ 33 ఆఫ్ ఏపీ సడా యాక్ట్. సో దాని ప్రకారం ఫస్ట్ టైం అయితే ఎంత రుసుము వాళ్ళ దగ్గర నుంచి మేము వసూలు చేస్తాము, రెండోసారి అయితే ఎంత, తర్వాత ఫైనల్ గా ఆ లైసెన్స్ సస్పెండ్ చేయడమా క్యాన్సిల్ చేయడమా అనేది ఈ ప్రక్రియ అంతా కూడా జరుగుతుంది. కాబట్టి ఇక మీదటి నుంచి అంటే ఈ యాక్ట్స్ ఇప్పుడే అమల్లోకి వచ్చాయి కాబట్టి ఈ యాక్ట్ లో పొందుపరిచి ఉన్న క్లాజెస్ అన్నిటినీ, అలాగే మనకి నియంత్రణ రెగ్యులేటరీ మెజర్స్ అన్నిటినీ కూడా మేము డిజిటలైజ్ చేస్తున్నాం. కాబట్టి కొంత టైం అంటే ఇన్ అ మంత్ ఆర్ 2 ఎవ్రీథింగ్ విల్ బి స్ట్రీమ్ లైన్డ్ అండి. అండ్ ఐఎమ్ షూర్ విత్ ఆల్ దిస్ మెకానిజం we will have a very good business operation in aquaculture. డెఫినెట్ గా అందరికి కావాల్సింది అదే. ఖచ్చితంగా అంజలి గారు కంటిన్యూ చేద్దాం, మళ్ళీ వస్తాను మీ దగ్గరికి. మోహన్ రాజ్ గారు ఇప్పుడు చెప్పారు, మేడం చెప్పినంత విన్నారు. సో ఒక పక్కన రైతులేమో సీడ్ విషయంలో మాకు చాలా మోసం జరుగుతుందంటూ వాళ్ళు చాలామంది నష్టపోవడం మనం చూస్తున్నాం కూడా. సో ఎక్కడ లోపం కనిపిస్తుంది అనుకోవాలి ప్రధానంగా? ఏదన్నా ఫైనల్గా మనకి మంచి సీడ్ రైతుకు అందాలి, అసలు ఏం చేస్తే బాగుంటుంది? ఇందాక మనం ఇప్పుడు డిస్కషన్కి కంటిన్యూషన్లో అంటే ఫస్ట్ ఇందాక రవికుమార్ గారు కూడా రేజ్ చేసినట్టు ఎవళ్ళైతే హ్యాచింగ్ చేస్తున్నారో వాళ్ళు హ్యాచరీలో ఈచ్ పిఎల్ ట్యాంక్, మేబీ అది 10 పిఎల్ ట్యాంకులు ఉన్న హ్యాచరీయా లేకపోతే 200 పిఎల్ ట్యాంకులు ఉన్న హ్యాచరీయా, ఇంకేదైనా ఒక పిఎల్ ట్యాంకులో జనరల్గా 1 మిలియన్ స్టాక్ ఉంటుంది. ఆ మిలియన్ను ఒక యూనిట్ కింద తీసుకుని అది సర్టిఫై అవ్వాలి. అది సర్టిఫై అంటే ఇనీషియల్గా ఇప్పుడు గవర్నమెంట్ ఇన్స్ట్రుమెంటేషన్ వచ్చి అది సర్టిఫై చేయటం అన్నది అవదు. అది యాజ్ ఎ ప్రొడ్యూసర్గా హ్యాచరీ ఆపరేటర్ ఆ బ్రూడ్ స్టాక్ టెస్ట్ చేసింది, నాప్లే టెస్ట్ చేసింది, అట్లాగే దానికి కనెక్టెడ్గా ఫేకల్ మ్యాటర్ టెస్ట్ చేసింది. ఆ పిఎల్ ట్యాంక్ నాప్లే అరౌండ్ 5 ఆ రేంజ్లో ఒకసారి, బిఫోర్ ప్యాకింగ్ 9-10 ఆ రేంజ్లో ఒకసారి, ఇట్లా కనుక టెస్టింగ్ చేసి ఆ టెస్ట్ సర్టిఫికెట్స్ అన్నీ టేబుల్ చేస్తే అక్కడ హ్యాచరీ వరకు మనకి ట్రాన్స్పరెంట్గా ఉన్నట్టు ఉంటుంది. అట్లాగే రైతు వెళ్ళినప్పుడు కూడా ఇందాక మన ప్రసాద్ గారు చెప్పినట్టు రైతు కూడా A to Z హ్యాచరీస్కి వెళ్తాడు. వెళ్ళినప్పుడు అతను ఈ విల్ హ్యావ్ ఇది పలానా బ్రూడ్ స్టాకు, అది ఇందులో SIS అని క్వానాబే పలానా బ్రూడ్ స్టాక్ నుంచి తీసిన సీడు, పలానా నాప్లే ఎంత వచ్చింది, నాప్లే కూడా సర్వైవల్ ఎంత వచ్చింది, ఏదైతే ఆ ట్రాక్ రికార్డ్ అంతా ఎప్పుడైతే అవైలబుల్గా ఉందో అట్లాగే ఆ ఫేకల్ మ్యాటర్ టెస్ట్ చేసినట్టు ఇందాక మన ఎల్లంకి రవికుమార్ గారు చెప్పినట్టు ఏదైనా వెట్ ఫీడ్ వాడినప్పుడు అక్కడ వచ్చి వర్టికల్ కంటామినేషన్ అంటే వర్టికల్ కంటామినేషన్ అంటే వీ హ్యావ్ గాట్ ఓన్లీ డౌట్ అబౌట్ ఇండియన్ బ్రూడ్ స్టాక్ మల్టిప్లికేషన్ సెంటర్స్. ఇంకేదంటే ఎక్కడ కూడా సర్టిఫై అవ్వటలేదు. ఏదైతే ఇంపోర్ట్ చేసుకుంటున్నారో ఆ ఇంపోర్ట్ అన్నీ కూడా వర్టికల్ కంటామినేషన్కి ఛాన్సెస్ లేదు. బట్ స్టిల్ మాకు ఏదైతే పోస్ట్ లార్వే ఇంపోర్ట్ అవుతుంది బ్రూడ్ స్టాక్కి, ఆ బ్రూడ్ స్టాక్ రియర్ చేస్తున్నారు. అది రియర్ చేయడానికి 5-6 మంత్స్ పడుతుంది. ఈ మధ్యలో కంటామినేషన్ జరగవచ్చు. బట్ అది యాజ్ ఎ KDM గోల్డ్ కింద అది సిస్టంలోకి వచ్చేస్తుంది. అది ఎంపేడా స్టాక్ అవ్వచ్చు, BMR స్టాక్ అవ్వచ్చు, లేకపోతే CP ఆనంద స్టాక్ అవ్వచ్చు. అది ఎవరు టెస్ట్ చేయాలనేది ఇంకా క్వశ్చన్ మార్కు. ఇప్పుడు ఇందాక మేడం గారు చెప్పటం
అంటే వీళ్ళు ఒక యాక్ట్ ఇది చేశారు, అట్లాగే వీళ్ళంతటి వీళ్ళు ఒక ఆర్టికల్స్ ఆఫ్ అసోసియేషన్ కింద రాసేసుకున్నారు. అంటే ఏదర్ దే ఆర్ ఆథరైజ్ ఆర్ నాట్. అంటే నేను అనేది అంటే డెఫినెట్గా ఇవాళ ఇప్పుడు ఏదైతే మనకి ఇంపోర్ట్ ఫీడ్ వస్తుందో అది మన ఫిషరీస్ వాళ్ళు టెస్ట్ చేయటలేదు, వెటర్నరీ కౌన్సిల్ టెస్ట్ చేస్తుంది. అలాగే ఆల్ ఇన్పుట్స్ ఫర్ అక్వాకల్చర్ వెటర్నరీ కౌన్సిల్ టెస్ట్ చేస్తుంది. అట్లాగే మొన్న కూడా డిస్కషన్ జరిగినప్పుడు మేడం లేరు, మేడం వాళ్ళు కొలీగ్ జాయింట్ డైరెక్టర్ ఆయన ఉన్నారు సెక్రటరీ మీటింగ్లో. వాళ్ళు క్లియర్గా అక్కడ సెక్రటరీ జాయింట్ సెక్రటరీస్ చెప్పింది ఏంటంటే వీ డోంట్ హ్యావ్ ఎనీ పవర్స్ టు టెస్ట్ ద బ్రూడ్ స్టాక్. ఏదైతే బ్రూడ్ స్టాక్ ఇండియాలో ప్రొడ్యూస్ చేస్తున్నారో బిఎంసీస్, అది మనకి దానికి ఒక మెకానిజం కానీ సిస్టమ్ కానీ లేదంటున్నారు. అంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి మెకానిజం సిస్టమ్ లేనప్పుడు ఇప్పుడు రేపు యాప్సడాకి మనం స్టేట్ గవర్నమెంట్ రాసుకున్న రూల్స్ ప్రకారం మనం చెయ్యొచ్చా? నాలంటూ ఎవడో కోర్టుకి వెళ్తాడు, కోర్టుకి వెళ్తే అసలు వీళ్ళకి పవర్స్ ఉన్నాయా లేదా, ఇవన్నీ క్వశ్చన్ మార్క్. ఓకే, ఇవన్నీ ఉందాయా అనుకుందాం. మనం ఉన్నప్పుడు ఫస్ట్ ఇందాక నేను మాట్లాడినట్టు ముందర హ్యాచరీ వాళ్ళు కనుక ఫస్ట్ వాళ్ళు టెస్ట్ చేసి టెస్ట్ సర్టిఫికెట్ కనుక వాళ్ళు అక్కడ డిస్ప్లే చేస్తే దాని నుంచి రైతు మళ్ళీ టెస్ట్ చేసుకుంటాడు, సీడ్ తీసుకుంటాడు. ఇందాక ప్రసాద్ గారు స్మాల్ ఫార్మర్స్ అంటే ఒక 5-6 ఫార్మర్స్ 2 lakhs వెళ్తే కానీ ఒక పిఎల్ వాళ్ళు ఆ పాండ్ హార్వెస్ట్ చేయడానికి ఉండదు. అందులో వాళ్ళు పార్షియల్ హార్వెస్ట్ చేయడం ఇవన్నీ కష్టం కాబట్టి అది కొద్దిగా క్లస్టర్ కింద ఇప్పుడు ఏదైతే ఫౌండేషన్ వర్క్ చేస్తున్నారో ప్రసాద్ గారు కానీ లేకపోతే నాక్సా ఫౌండేషన్స్ కానీ వాళ్ళు గ్రూప్స్ కింద చేసి తీసుకోవాల్సి వస్తుంది. బట్ పెద్ద ఫార్మర్స్ వరకు 1 million అన్నది జనరల్గా బ్యాచ్ కింద పెట్టుకుంటారు, వాళ్ళు హార్వెస్ట్ చేసుకుంటారు. సపోజ్ కొంతమంది ఫార్మర్స్ 5 million ప్యాక్ చేసుకుంటారు, కొంతమంది ఫార్మర్స్ 1 million ప్యాక్ చేసుకుంటారు. ఆ పోస్ట్ హార్వెస్ట్ ట్యాంక్స్ ఆ రకంగా తీసుకోవచ్చు. ఇక్కడ ఏంటంటే మేము అనేది ఒకటి మేడం చెప్పింది ఏదైతే ఉందో, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం గత 10-12 సంవత్సరాల నుంచి అసలు రింగ్ టెస్ట్లు ఎందుకు చేయటం లేదు? అది సీబా నోడల్ ఏజెన్సీ, ఆ డబ్ల్యూఎస్ఎస్వికే రింగ్ టెస్ట్లు మానేసాం. అట్లాగే ఆ రింగ్ టెస్ట్లో ఈవెన్ గవర్నమెంట్ ల్యాబ్సే పార్టిసిపేట్ చేయటం లేదు. అది అందరినీ పార్టిసిపేట్ చేయడానికి ఏమన్నా మనకి లీగల్ ప్రాబ్లం ఏమైనా ఉందా? అంటే ఇప్పుడు సపోజ్ మన ఇన్పుట్ సర్టిఫికేషన్స్ మన అవుట్ ఆఫ్ సబ్జెక్ట్ అయినా కానీ కోస్టల్ అక్వాకల్చరు వాళ్ళు వాలంటరీగా వచ్చి చేయమంటున్నారు. అట్లాగే ఎంపేడా హ్యాచరీస్ని కూడా వాలంటరీగా చేయమంటాను తప్పితే, అంటే ఈ వాలంటరీ అన్నది సపోజ్ మీ హ్యాచరీ, నా హ్యాచరీ, రవి హ్యాచరీ, మేడం హ్యాచరీ 4 హ్యాచరీస్ ఉంటే మీరు 3 చేస్తారు, నేను వాలంటరీగా చేయను. నా హ్యాచరీ నుంచి వెళ్ళిన సీడు ఇట్ విల్ డిస్ట్రాయ్ యువర్ ఫార్మర్, రవీస్ ఫార్మర్ అండ్ మేడం ఫార్మర్ అండ్ ప్రసాద్ గారు ఫార్మర్. ఇది ఇందాక ఏదైతే రవికుమార్ గారు చెప్పారో ఈ హారిజాంటల్ కంటామినేషన్లో, అంటే ఇప్పుడు జరుగుతుంది అదే. ఈ హారిజాంటల్ కంటామినేషన్లో ఒక రైతుకి డబ్ల్యూఎస్ఎస్ ప్రాబ్లం వస్తే, లేకపోతే ఒక రైతుకి ఏహెచ్బి ప్రాబ్లం వస్తే అతను రిలీజ్ చేసిన వాటరు ఇంకొక ఫార్మర్ తీసుకోవటం వల్ల ఈ ప్రాబ్లమ్స్ అన్నీ వస్తున్నాయి. అంటే నేననేది ఇప్పుడు మేము అడిగేది ఏంటంటే టోటల్గా హ్యాచరీస్ అన్నీ కూడా ఇటు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా పరివ్యూలోకి వస్తుందా లేకపోతే అప్సడా పరివ్యూలోకి వస్తుందా తీసుకుని మొత్తం అన్నీ కూడా వాట్ ఎవర్ ద సీడ్ దే విల్ ప్రొడ్యూస్ సర్టిఫైడ్ సీడ్ అయి ఉండాలి. అట్లాగే ఒకవేళ అక్కడ ఏమైనా నెగిటివ్ పాజిటివ్ వచ్చింది, ఆ పాజిటివ్ వచ్చిన ఆ సీడ్ని ఎట్లా హ్యాండిల్ చేస్తున్నారు, అంటే దాన్ని కిల్ చేస్తున్నారా లేకపోతే ఏంటన్నది కూడా. అంటే ఒకటి మోహన్ రాజ్ గారు, రైతులు నమ్మకంతో వెళ్తారు. ఒకటి ప్రభుత్వాలు ఏం చెప్పినా కొన్ని హ్యాచరీస్ ఏం చెప్పినప్పటికీ మనకి కూడా రైతుకి కూడా బాధ్యత ఉంటుంది. డెఫినెట్ గా అది టెస్ట్ చేయించుకోవాలన్నది నిజంగా సాధ్యమవుతుంది. అది అవటం అంటే మన కోవిడ్ రాకముందు, ఇండియాలో కోవిడ్ ఎంటర్ అవ్వకముందు మనకి పూణేలో ఒక ల్యాబ్ ఉండేదండి కోవిడ్ టెస్టింగ్కి. ఇవాళ ఈచ్ అండ్ ఎవరీ రీజనల్ సెంటర్స్ జిల్లాలోనే 4-5 ల్యాబ్స్ వచ్చినాయి. అంటే పాలసీ మేకర్స్ అట్లాగే డిపార్ట్మెంట్స్ తలుసుకుంటే చేయడానికి ఇట్స్ నాట్ ఏ ర్యాకెట్ సైన్స్, ఇమీడియట్గా చేయొచ్చు. మేము అనేది ఏంటంటే అది క్యాలిబ్రేషన్ జరగాలి. ఇప్పుడు ఎన్ఏబుల్ క్యాలిబ్రేషన్ ల్యాబ్స్, హ్యూమన్ ల్యాబ్స్ అన్నీ ఎన్ఏబుల్ అక్రిడేషను, సేమ్ ఇవి కూడా ఎన్ఏబుల్ అక్రిడేషను. అలాంగ్ విత్ ఎన్ఏబుల్ అక్రిడేషను ఈ స్పెసిఫిక్గా గ్లోబల్గా జరుగుతున్న రింగ్ టెస్ట్లు పర్టికులర్గా వైరసెస్కి
ఎంచేతంటే ఇప్పుడు ఇందాక రవికుమార్ గారు కోట్ చేసినప్పుడు కూడా 2015 నుంచి ఈహెచ్పి అన్నారు కాదు, 2012-13లోనే మన ఇండియాలో ఈహెచ్పి ఎంటర్ అయిందండి. కానీ 2017 వరకు ఈవెన్ మన అక్వాటిక్ క్వారంటైన్లో ఈహెచ్పి టెస్టింగ్ రాలా. ఇవాళ మనకి బిఎంఆర్ వాళ్ళు ఒక కంట్రీ నుంచి ఇంపోర్ట్ చేస్తున్నారు, ఆ కంట్రీ ఈఎంఎస్ ఇన్ఫెక్టెడ్. అట్లాగే సిపి వాళ్ళు వేరే కంట్రీ నుంచి ఇంపోర్ట్ చేస్తున్నారు, అది ఐహెచ్హెచ్ఎన్వి ఇన్ఫెక్టెడ్. ఆ ఇన్ఫెక్షన్స్ వల్ల పర్టికులర్గా ఇండోనేషియా నుంచి ఏదైతే ఇంపోర్ట్ అవుతుందో ఆ ఇండోనేషియా ప్రొడక్షన్ 25% ఫాల్ అయిపోయింది. అంటే అక్కడ కూడా మనకి డెడ్లీ థ్రెట్ ఉంది అక్కడ ఆ స్టాక్కి. నేను అనేది ఇప్పుడు ఇవన్నీ కూడా ఒకటి అక్వాటిక్ క్వారంటైన్లో పర్ఫెక్ట్ స్క్రీనింగ్ జరగాలి. మనకి సేమ్ WHO మొన్న చైనాలో కోవిడ్ వచ్చినా కానీ WHO వాళ్ళు ఎందుకు డిక్లేర్ చేయలేకపోయారు, కంట్రీ డిక్లేర్ చేయలేకపోయారు. అట్లాగే మనకి ఓఈ కూడా కంట్రీ డిక్లేర్ చేస్తే కానీ డిసీజ్ డిక్లేర్ చేద్దండి ఆ కంట్రీది. సేమ్ స్లాట్లో ఇప్పుడు బిఎంఆర్ ఆ బ్రూట్ స్టాక్ ఇంపోర్ట్ చేసేస్తున్నాడు ఆయన, ఆ కంట్రీ డిక్లేర్ చేయలేదు కాబట్టి. కానీ FAO క్లియర్గా పేపర్స్ అన్నీ ఇచ్చింది, ఇది ఆ కంట్రీలో మనకి ఇన్ఫెక్షన్ ఈఎంఎస్ ఇన్ఫెక్షన్ ఉందని. రైట్. బట్ ఏంటంటే ఓఈ కంట్రీ డిక్లేర్ చేయలేదు, ఓఈ డిక్లేర్ చేయలేదు. సేమ్ లైక్ మన కోవిడ్ సిచ్యువేషన్ కిందే మన ఇక్కడ యానిమల్ థ్రెట్ ఉందండి. దీనికి ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ డిపార్ట్మెంట్ ఆఫ్ ఫిషరీస్కి కానీ అప్సరాకి కానీ ఆథరైజేషన్ ఉందా లేదా అన్నది ఒకటి చూసుకోవాలి. ఓకే ఉందనే ఎజ్యూమ్ చేసుకుందాం. ఎజ్యూమ్ చేసుకున్నప్పుడు ఏదర్ మనం హ్యాచరీ ఆపరేటర్స్ ట్యాంక్ వైజ్ పిఎల్ ట్యాంక్ వైజు వాళ్ళు సర్టిఫై చేయగలరా, దానికి బ్యాక్వర్డ్ ఇంటిగ్రేషన్లో అంటే వాళ్ళు బ్రూడ్ స్టాక్ ఓకే ఇంపోర్టెడ్ అయితే అలాగే హెల్త్ సర్టిఫికేట్ వస్తుందండి ఇంపోర్టెడ్ బ్రూడ్ స్టాక్కి. ఒక లోకల్ బిఎంసీని తీసుకుంటే దాని హెల్త్ సర్టిఫికేట్ డిపార్ట్మెంట్ అరేంజ్ చేయగలదా, ఇష్యూ నెంబర్ 2. ఇష్యూ నెంబర్ 3 ఏంటంటే వీళ్ళు నాప్లే చేసినప్పుడు బ్రూడ్ స్టాక్ ఫీకల్ మ్యాటరు నాప్లే కూడా వీళ్ళు టెస్ట్ చేసి అది టేబుల్ చేయగలరా. అట్లాగే పోస్ట్ లార్వాకి వచ్చిన తర్వాత బిఫోర్ ప్యాకింగ్ టెస్ట్ చేసి ఇది చేయగలరా. ఇంకేంటంటే రైతు కూడా PL6కి వచ్చేటప్పటికి సపోజ్ రవి హ్యాచరీలో నేను తీసుకుంటున్నాను, PL6కి వచ్చి 7కి వెళ్ళిన తర్వాత మా టీం వెళ్తారు, వీళ్ళు అక్కడ కూర్చుంటారు, కూర్చోమన్న 2 days ఉండి ఇందా ప్రసాద్ గారు అన్నట్టు శాంపిల్ తీసుకుంటారు, కలెక్ట్ చేసుకుంటారు, మేడం చెప్పినట్టు ఫిజికల్గా మా వాటర్లో వాళ్ళు ఇచ్చిన సీడ్ వేసుకుంటారు. ఈ శాంపుల్ ఇవన్నీ గత 90 నుంచి అటు హ్యాచరీ ఆపరేటర్స్ కానీ ఇటు మేము కానీ ఈ టెస్ట్లన్నీ బాగానే చేసుకుంటున్నాం. ద బిగ్ థ్రెట్ ఈజ్ వైరాలజీ. PCR టెస్టింగే మాకు ఇప్పుడు బిగ్ థ్రెట్. మేడం చెప్పినట్టు మైక్రోబయాలజీ కానీ లేకపోతే ఫిజికల్ టెస్టింగ్ కానీ లేకపోతే థర్మల్ ఆర్ సెలనిటీ ఆర్ ఈ టెస్ట్లన్నీ కూడా ఇది 30 years నుంచి మాకేం ప్రాబ్లం లేదు. ద ప్రాబ్లమ్ విత్ వైరాలజీ డిటెక్షను పర్టికులర్గా WSSVకి EHBకి. ఇంకేదంటే ఈ రెండు కూడా హ్యాచరీలో ప్రాబ్లం ఉండదండి. హ్యాచరీలో WSS ఇన్ఫెక్టెడ్ సీడ్ బతుకుతుంది, కానీ ఫామ్కి వచ్చిన తర్వాత WSS సీడ్ చనిపోతుంది. అట్లాగే హ్యాచరీలో ఉన్న EHB ఇన్ఫెక్టెడ్ సీడు మేబీ ఒకసారి 2-3 days తర్వాత పాజిటివ్ వస్తూ ఉంటుంది, నెగిటివ్ వస్తూ ఉంటుంది. ఇంకేదైనా EHB కొద్దిగా అడల్ట్ అయితే కానీ తెలియదండి, అది ఫామ్లోకి వచ్చిన తర్వాత 30 daysకో 60 daysకో బయటకు వస్తుందండి. రైట్. మేడం అడుగుదాం ఒకసారి. అంజలి గారు, సో ఏం చెప్తారు మోహన్ రాజు గారు చెప్పిన దానికి? అంటే మెయిన్గా PCR టెస్ట్ చేసుకున్నా సరే EHB లాంటి సమస్యలు పూర్తిగా నిర్ధారణ కావడం లేదనే ఆరోపణలు అయితే ప్రధానంగా వస్తున్నాయి కదా. అంటే ఇక్కడ ఇందాక మీకు చెప్పినట్టండి EHB ప్రధాన సమస్య, నో డౌట్ అబౌట్ ఇట్. అంటే హ్యాచరీస్ లో కొంతమంది ప్రోటోకాల్ అడ్హేర్ కాకపోవడం అనేది ఒక అపోహ. అలాగే ఇప్పుడు ఫార్మర్స్ అందరూ కూడా ఏం చేస్తారంటే వాళ్ళ పాండ్ సెల్నిటీ వేరేగా ఉంటుంది, రేరింగ్ సెల్నిటీ వేరేగా ఉంటుంది. కొన్ని సందర్భాల్లో 3 PPT 0 PPT లో కూడా ఈ ఫార్మింగ్ వనామీ ఫార్మింగ్ చేసిన సందర్భాలు ఎక్కువ కనిపిస్తాయి. ఎప్పుడైతే మీకు లో సెల్నిటీ ఉంటుందో హై ఏజ్ ఆఫ్ PL షుడ్ బి కన్సిడర్డ్. అంటే PL12 లేకపోతే PL14 అలా చేస్తే, ఎందుకంటే అప్పటికి కొంచెం గిల్ ఫార్మేషన్ ప్రాపర్ గా ఉంటుంది కాబట్టి ఆ చిన్న జీవి ప్రవాహంలో అది తట్టుకునే శక్తి దానికి ఉంటుంది. సో గిల్ ఫార్మేషన్ ఆల్సో ప్లేస్ అ వైటల్ రోల్ కాబట్టి ఐ థింక్ దిస్ నీడ్స్ టు బి యాక్చువల్లీ రీసెర్చ్. అంటే రీసెర్చ్ దీని మీద కొంత ఎలాగైనా చేయవలసిన ఆవశ్యకత ఉంది. అంటే మనం ఏదో ఒక
ఫీకల్ మ్యాటర్ టెస్ట్ చేయడం, లేకపోతే యానిమల్ ని టెస్ట్ చేసి ఈహెచ్పి లేదు, సో ఇట్ కెన్ గో సేఫ్ అనేది మనం చెప్పలేమండి. సో ఇక్కడ ఈ యొక్క నెక్షస్ అనేది మనం కొద్దిగా స్టడీ చేయవలసిన అవసరం అయితే ఉంది. ఇకపోతే ఇందాక మోహన్ రాజు గారు చెప్పారు మా ల్యాబ్స్ యొక్క స్ట్రెంగ్త్ ఏంటి, మేము టెస్టింగ్ చేసే ఫెసిలిటీ ఉందా లేదా అనేది. ఇటీవల కాలంలో మనకి ఇంటిగ్రేటెడ్ ల్యాబ్స్ అని అనౌన్స్ చేశారండి. అంటే అగ్రికల్చర్ తో పాటు ఫస్ట్ ఫ్లోర్ ఎక్కడైతే ఇంటిగ్రేటెడ్ ల్యాబ్ ఉన్నదో కింద అగ్రికల్చర్ ల్యాబ్, ఫస్ట్ ఫ్లోర్ లో ఆక్వా ల్యాబ్ అని, ఆ విధంగా రాష్ట్రం మొత్తం మీద 27 ల్యాబ్లు శాంక్షన్ చేశారు. సో అది కాకుండా ఎగ్జిస్టింగ్ గవర్నమెంట్ ల్యాబ్స్ ని కూడా మేము స్ట్రెంథన్ చేయడం జరిగింది. సో ఇక్కడ ఏంటంటే 35 ల్యాబ్స్ లో కూడా వాటర్, సాయిల్, మైక్రోబయాలజీ ఉన్నారండి. అలాగే పీసీఆర్ ఫీడ్ అనాలిసిస్ 14 ల్యాబుల్లోని, అలాగే పీసీఆర్ ఏమో 17 ల్యాబుల్లో. ముఖ్యంగా క్వాలిటీ కంట్రోల్ అనేది ఎలిసా అనేది ఒక 8-9 ల్యాబ్స్ లో పెట్టాము. అలాగే జిసిఎంఎస్, ఎల్సిఎంఎస్ రెండు ప్రధానంగా, ఒక రిఫరల్ ల్యాబ్ ఎస్ఐఎఫ్టి లోని, అలాగే పెనంలూరు, కంకిపాడులో కూడా మేము పెట్టడం జరిగింది. సో ఈ విధంగా మేము స్ట్రెంథన్ చేసుకొని వస్తున్నాం కాబట్టి రాబోయే కాలంలోని మేము ఐ థింక్ వి విల్ బి ఏబుల్ టు టేక్ అప్ ఆల్ దిస్ ఛాలెంజెస్ అని నేను అనుకుంటున్నాను సార్. రైట్. రవికుమార్ గారు, సో ఏం చెప్తారంటే హ్యాచరీ వ్యవస్థలో అసలు ఎలాంటి అభివృద్ధి జరుగుతుంది, రాబోయే రోజుల్లో మంచి సీడ్ అందించాలంటే ఎలాంటి అప్డేట్ చేస్తున్నారు అనుకోవాలి, ముఖ్యంగా ఈ ట్రాన్స్పోర్ట్ విషయంలో కూడా సీడ్లను సమస్యలు వస్తాయా, సో అన్నిటికీ ఏం చెప్తారు? అంటే యాక్చువల్గా ఈ రోజు మనకి ప్రాబ్లమ్స్ చూస్తానండి ఫార్మింగ్ లోని. నేను ఇందాక అన్నట్టు ఒకటి వైరల్ ప్రాబ్లమ్స్ అండి, WSSV, ఇంకోటి బ్యాక్టీరియల్ ప్రాబ్లమ్స్ అండి, ఇంకోటి ఈహెచ్పి అండి, పారాసైట్, ఇట్స్ మైక్రోస్పోరిడియన్. సో ఈహెచ్పి వైట్ స్పాట్ కి హ్యాచరీస్ బయోసెక్యూరిటీ మెచ్యురేషన్ లో వెట్ ఫీడ్స్ వాడకుండా వాటిని పాస్చరైజ్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్. అట్ ద సేమ్ టైం ఫార్మ్స్ లో బయోసెక్యూరిటీ అంత ఇంపార్టెంట్ అంటే. సో ఇదంతా ఈహెచ్పి వైట్ స్పాట్ కి వచ్చేటప్పటికండి. వేరస్ బ్యాక్టీరియా మీరు మెజర్ చేయలేరండి. అంటే బ్యాక్టీరియా లోడ్స్ జనరల్ గా ఇట్స్ పార్ట్ ఆఫ్ ద ఫౌనా మైక్రోఫ్లోరా ఆఫ్ షింప్ అంటారండి. అంటే బ్యాక్టీరియాతో మనం జీవించవలసిందే, జీవించవలసిందే. కాకపోతే ఆ బ్యాక్టీరియల్ లెవెల్స్ ఎక్కువగా ఉంటే ఇన్ టాండమ్ విత్ ఈహెచ్పి చాలా ప్రాబ్లమ్స్ వస్తున్నాయండి. అందుగురించి ఏంటంటే బ్రూడ్ స్టాక్ లో కూడా చాలా చేంజెస్ వచ్చాయండి. అంతకుముందు మీరు బ్రీడింగ్ కంపెనీస్ చూస్తే వరల్డ్ ఓవర్ ప్రతి కంపెనీకి ఒకే కైండ్ ఆఫ్ బ్రూడ్ స్టాక్ ఉండేదండి. దే యూజ్ టు టెల్ దీనికి రెసిస్టెన్స్ ఉంటుంది, గ్రోత్ కూడా బాగుంటుంది, కానీ ఒకే కైండ్ ఆఫ్ లైన్స్ ఉండేవండి. ఇప్పుడు ప్రతి బ్రీడింగ్ కంపెనీకి డిఫరెంట్ లైన్స్ వచ్చాయండి. సూపర్ గ్రోత్ లైన్స్ అండి, గ్రోత్ లైన్స్ అండి, టాలరెంట్ లైన్స్, సూపర్ టాలరెంట్ లైన్స్ అండి. అట్లాగా మన కల్చర్ లో ఎక్కడైతే ఎక్కువ ప్రాబ్లమ్స్ ఉన్నాయో అక్కడికి టాలరెంట్ లైన్స్, సూపర్ టాలరెంట్ లైన్స్ యూజ్ చేయాలండి. అట్లాగే ప్రాబ్లమ్స్ లేని ఏరియాలో ఫుల్ బయోసెక్యూరిటీ ఉన్న క్లోజ్ డోర్ ఫార్మింగ్ చేసే దగ్గర సూపర్ గ్రోత్ వాడచ్చండి. సో ఈ చేంజెస్ అన్ని ఓవర్ ది లాస్ట్ 2-3 years లోనే వచ్చాయండి. 3 years బ్యాక్ చూస్తే బ్రీడింగ్ కంపెనీలు అన్ని ఒకే కైండ్ ఆఫ్ లైన్ సప్లై చేసేవండి. కానీ లాస్ట్ 2-3 years నుంచి డిఫరెంట్ కైండ్ ఆఫ్ లైన్ సప్లై చేస్తున్నారు. డిఫరెంట్ దేశాలు డిఫరెంట్ లైన్స్ కొంటున్నారండి. మీరు చైనా చూసుకున్నారనుకోండి, చైనాలో డిసీజులు చాలా ఎక్కువ అండి. అక్కడ గ్రోత్ లైన్లు ఎవరు వాడరండి, అందరూ టాలరెంట్ లైన్స్ వాడుతున్నారు. వియత్నాం చూసారనుకోండి, వియత్నాం హ్యాస్ టేకెన్ ఎ డిఫరెంట్ రూట్. వాళ్ళు ఏం చేశారండి, మల్టీఫేజ్ ఫార్మింగ్ సిస్టమ్కి వెళ్ళారండి. అంటే 4 phases అండి, నర్సరీ అండ్ సెకండ్ ఫేజ్ ఆఫ్ నర్సరీ, ప్రీ గ్రోత్, గ్రోత్. సో 4 phases లో చేయటం వల్ల బ్యాక్టీరియల్ బిల్డప్ అవ్వట్లేదండి. సో ఎవ్రీ 30 days షిఫ్ట్ చేసేస్తున్నారు. సో అట్లా చేయటం వల్ల వాళ్ళు గ్రోత్ లైన్స్ వాడుతున్నారు, సూపర్ గ్రోత్ లైన్స్. సో చైనా చూస్తే సూపర్ టాలరెంట్ లైన్స్ వాడుతున్నారు. వియత్నాం చూస్తే దే హావ్ చేంజ్ ద సిస్టమ్, దే హావ్ గాన్ ఫర్ సిస్టమ్ డైవర్సిఫికేషన్ అండ్ దే ఆర్ యూజింగ్ సూపర్ గ్రోత్ లైన్స్. సో ఇండియా కూడా వి నీడ్ టు కైండ్ ఆఫ్ ఫైండ్ ఎ వే అవుట్ అండి. మనం ఎట్లా చేద్దాము, ఒకవేళ మనకి ఇండోర్ హై డెన్సిటీ కల్చర్ కొంతమంది ఫార్మర్ వెళ్తున్నారు, వాళ్ళు గ్రోత్ లైన్ వాడచ్చండి. కానీ మెజారిటీ ఆఫ్ ద స్మాల్ ఫార్మర్స్ స్మాల్ కాబట్టి అండి ఇండియాలోని టాలరెంట్ లైన్కి వెళ్ళటం బెటర్ అండి. సో మిగతా వాటితో పాటు మిగతా అందరూ చెప్పిన సజెషన్లతో పాటు ఇవన్నీ జరగాలండి. దట్స్ హౌ ద వరల్డ్ ఇస్ మూవింగ్. సో వీ షుడ్ ఆల్సో మూవ్ విత్ ద వరల్డ్. సో ఈవెన్ బ్రూట్ స్టాక్ కూడా చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుందండి. బ్రూట్ స్టాక్ సెలెక్షన్, ఇండియాలో డిసీజెస్ పెరుగుతున్నాయి కాబట్టి డెఫినెట్ గా టాలరెంట్ లైన్స్ వాడాలండి. రైట్ నౌ వాట్ వీ హ్యావ్ ఆర్ టాలరెంట్ లైన్స్. ఫ్యూచర్ లో రెసిస్టెంట్ లైన్స్ కూడా రావచ్చండి. దర్ ఇస్ అ డిఫరెన్స్ బిట్వీన్ టాలరెన్స్ అండ్ రెసిస్టెన్స్ అండి. టాలరెంట్ లైన్స్ డిసీజ్ ని
కొంతవరకు రెసిస్ట్ చేయగలుగుతాయండి. వెరస్ రెసిస్టెంట్ లైన్స్ దే కెన్ రెసిస్ట్. I mean, they would give you 90% survival even in the presence of disease అండి. Whereas tolerant lines అయితే మీకు 40-50% 60-70% ఇవ్వచ్చండి. సో బ్రీడింగ్ వరల్డ్ ఓవర్ చూసుకుంటే ఆ విధంగా మూవ్ అవుతుందండి. స్పెసిఫిక్ ప్యాథజన్ ఫ్రీ నుంచి ఈరోజు స్పెసిఫిక్ ప్యాథజన్ టాలరెంట్ స్టాక్స్కి వచ్చారు. ఫ్యూచర్లో స్పెసిఫిక్ ప్యాథజన్ రెసిస్టెంట్ స్టాక్స్ రావచ్చు. సో జెనెటిక్స్ కూడా చాలా సొల్యూషన్స్ ఆఫర్ చేస్తాయండి. ఇప్పుడైతే మనకి ఏవైతే జెనెటిక్ లైన్స్ ఉన్నాయో ఆ డిఫరెంట్ జెనెటిక్ లైన్స్ హ్యాచరీస్ యూజ్ చేసి ఫార్మర్ ఏ లొకేషన్ బట్టి అక్కడ హిస్టారికల్ డేటా కలెక్ట్ చేసి దాన్ని బట్టి పర్టికులర్ లైన్ సప్లై చేస్తే డెఫినెట్గా రిజల్ట్స్ బాగుంటాయండి. మిగతావన్నీ మన ప్రసాద్ గారు సజెస్ట్ చేసినట్టు, మోహన్ రాజ్ గారు సజెస్ట్ చేసినట్టు, అంజలి గారు సజెస్ట్ చేసినట్టు మిగతావన్నీ చేస్తూ ఈ జెనెటిక్స్ మీద కూడా ఫోకస్ చేయాలండి. ఈవెన్ ఈరోజు కొంతమంది రైతులు చూస్తానండి, రైతులకి ఎంత అవేర్నెస్ ఉందంటే వచ్చి మీరు ఏ బ్రూట్ స్టాక్ లైన్ ఇస్తున్నారండి, ఓకే కొనాబై ఇస్తున్నారు, బ్యాలెన్స్డా గ్రోత్, SIS ఇస్తున్నారు, హార్డీ SIS టాలరెంట్ లైన్ హార్డీ లైన్ అంటారండి, హార్డీ లైన్ ఇస్తున్నారా లేకపోతే గ్రోత్ లైన్ ఇస్తున్నారా? SIS లో సూపర్ గ్రోత్ లైన్ కూడా ఉందంటే అది మీరేమైనా బ్రూట్ స్టాక్ తెప్పించారా? సో ఈవెన్ ఫార్మర్స్ లో కూడా ఆ అవేర్నెస్ వచ్చిందండి. న్యూ జనరేషన్ వస్తున్నారు కదా, అందరూ కూడా టెక్నాలజీని బాగా అప్డేట్ చేసుకుంటున్నారు. పోలీసింగ్ అండ్ సెన్సిటైజేషన్ జస్ట్ మినిట్ అండి. సో మనం ఇందాక వరకు పోలీసింగ్ గురించి మాట్లాడామండి. సెన్సిటైజేషన్ కూడా చాలా ఇంపార్టెంట్ అండి. హ్యాచరీస్ కి యాజ్ వెల్ యాజ్ ఫార్మర్స్ కి ఇద్దరికి మనం సెన్సిటైజ్ చేయాలండి. సెన్సిటైజ్ చేయవలసిన బాధ్యత కూడా మనందరి మీద ఉందండి, ఇండస్ట్రీ మీద ఉంది, గవర్నమెంట్ మీద ఉంది. పోలీసింగ్ తో పాటు ఆ సెన్సిటైజేషన్ జరిగితేనే మనం ముందుకెళ్ళగలుగుతామండి. రైట్. అంటే హ్యాచరీలు కూడా అన్ని ప్రాంతాలకు విస్తరించాల్సిన అవసరం ఉందంటారా రవికుమార్ గారు? అవసరం లేదండి, ఎందుకంటే అన్ని ప్రాంతాల్లోని హ్యాచరీ ఆపరేషన్ జరగదండి. యూ నీడ్ టు హ్యావ్ హై స్ట్రెంత్ సీ వాటర్ పారామీటర్స్ అప్ అండ్ డౌన్ అవ్వకూడదండి. మీరు చూసుకుంటే విశాఖపట్నంలో కానీ, కాకినాడలో కానీ, అట్లాగే పాండిచ్చేరిలో కానీ, ఒంగోలులో కానీ సెలనిటీ ఫ్లక్చుయేషన్స్ అంత ఉండవండి, సీజనల్ ఫ్లక్చుయేషన్స్. అట్లాగే పారామీటర్స్ కూడా అంత ఫ్లక్చుయేట్ అవ్వండి. వెస్ట్ గోదావరి, కృష్ణాలో హ్యాచరీలు ఎక్కువగా ఉండకపోవడానికి కారణం ఏంటంటే అక్కడ సీ వాటర్ సాలినిటీ ఫ్లక్చుయేట్ అవుతుందండి సీజనల్ గా. అట్లాగే మిగతా పారామీటర్స్ కూడా ఫ్లక్చుయేట్ అవుతుంది. సో అన్ని చోట్ల హ్యాచరీస్ అంటే కష్టం అండి. బట్ మీకు 800 కిలోమీటర్ల వరకు సీడ్ ని ట్రాన్స్పోర్ట్ చేయడం పెద్ద కష్టమైన పని కాదండి. అట్లాగే దూర ప్రాంతాలకు గుజరాత్ అది కూడా సీడ్ వెళ్తుంది ఫ్లైట్ మీద. సో హ్యాచరీలు అన్ని ప్లేసుల్లోని లొకేట్ చేయటం అంటే కష్టతరమైన పని అండి. రైట్. మళ్ళీ కంటిన్యూ చేద్దాం సార్. మోహన్ రాజ్ గారు, రైతులు సీడ్ని ఎంపిక చేసుకునేటప్పుడు ఈ ఒకే తల్లి రైతు చెందిన రొయ్యలు మాత్రం ఎంపిక చేసుకోమంటారు కదా, అంటే దీనివల్ల ఏమైనా సైజ్ వేరియేషన్ సమస్య రాదంటారు, అది కరెక్ట్ అంటే అది సాధ్యమేనా? అది యాక్చువల్గా ఏంటంటే ఇది పర్టికులర్ వనమై ఎట్లాగంటే అది సేమ్ గ్రూప్ మెచ్యురేషన్ జరుగుతుందండి. అంటే ఇట్స్ నాట్ ఫ్రమ్ వన్ మదర్ ప్రాన్, ఇట్స్ మల్టిపుల్ మదర్స్ ప్రొడక్షన్ అంతా వీళ్ళు తీసుకుంటారు. అంటే మేబీ నాప్లే ఒక 2 మిలియన్ స్టాక్ చేస్తే 1 మిలియన్ PL వస్తుంది అనుకోండి. అదే ఎఫిషియెంట్గా ఇప్పుడు రవి లాంటి ఇలా బిగ్ ఆపరేటర్స్, BMR కానీ, రవి కానీ, ఇలాగా CP కానీ, ఇటువంటి బిగ్ ఆపరేటర్స్ ఇంకా అరౌండ్ 70-80% సర్వైవల్స్ కూడా రావచ్చు. బట్ ఏంటంటే జనరల్గా ఏంటంటే ఏదైతే ఈ SPF స్టాక్స్ ఏదైతే వాడుతున్నామో ఇందులో ఏంటంటే సేమ్ జెనెటికల్ లైన్స్ ఉంటాయి కాబట్టి, అంటే ఇట్స్ అంటే యాక్చువల్లీ జెనెటికల్లీ మోడిఫైడ్ కాదు, అవి జెనెటికల్లీ సెలెక్టెడ్ లైన్స్ ఇవి. అంచేత ఏంటంటే ఆల్మోస్ట్ సైజ్ వేరియేషన్స్ అయితే ఉండవు అక్కడ. ఇక్కడ ఏంటంటే సైజ్ వేరియేషన్స్ ఎక్కడ ఉంటాయంటే కొద్దిగా అన్ఆర్గనైజ్డ్ హ్యాచరీలో వాళ్ళు ఇచ్చి ఏమన్నా బ్రూడ్ స్టాక్ ఫీడ్స్ కానీ లేకపోతే పోస్ట్ లార్వే ఫీడ్స్ కానీ కొద్ది ఇన్ఫీరియర్ క్వాలిటీ ఇస్తే సైజ్ వేరియేషన్స్ అవి వస్తాయి. కానీ అంటే పర్టికులర్ వనమై వచ్చిన తర్వాత మనకి జనరల్గా ఏదైతే 70-80% ద బెస్ట్ హ్యాచరీ ఆపరేషన్స్ ఏదైతే ఆపరేటర్స్ దగ్గర నుంచి సీడ్ వస్తుందో ఇట్స్ జనరల్గా ఆ ప్రాబ్లం లేదండి. The big worry is about only virus WSSV and EHV, right, and వీటితో పాటు కాంబినేషన్ ఇందాక రవి చెప్పినట్టు వైట్ ఫేకల్ మ్యాటరు, వైట్ గట్టు, ఈ డిసీజెస్ ఇదవుతున్నాయి అన్నమాట అండి. రైట్. అడుగు అంజలి గారు, అంటే రైతుకి ఉన్నతమైన సీడ్ అందేలా ప్రభుత్వం తరఫున ఎలాంటి ప్రణాళికలతో ముందుకు వస్తున్నారు అనుకోవచ్చు? ముఖ్యంగా ఆల్రెడీ సీడ్ చట్టం గురించి చెప్పారు. సో ఎంతవరకు అది అమల్లోకి వస్తుంది అనుకోవచ్చు, ఎంతవరకు ఫలితాలు ఆశిస్తున్నారు? ఆల్రెడీ మీకు చెప్పాను, మనకి ఏపీ సీడ్ యాక్ట్, క్వాలిటీ కంట్రోల్ యాక్ట్ 2020 ఆల్రెడీ వచ్చిన్నది, అమల్లో ఉంది. సో దాంట్లో ఏంటంటే సెక్షన్ 11 ఆఫ్ సీడ్ యాక్ట్ లోని క్లియర్ గాను
వనామీ పిఎల్ కి ఉండవలసిన లక్షణాలు ఏంటి, స్టాండర్డ్స్ ఏంటి అనేది మేము డిఫైన్ చేసాం. సో ద సీడ్ ఇన్స్పెక్టర్ హూ గోస్ అండ్ చెక్స్ అండ్ కలెక్ట్స్ ద శాంపుల్ విల్ డెఫినెట్లీ సీ టు ఆల్ దిస్. సో ఎప్పుడైతే ఇవి చెక్ చేసి కంపైల్ అవుతున్నాయో అప్పుడే దానికి సర్టిఫికేషన్ గానీ ముందుకు వెళ్ళడం గానీ జరుగుతుంది. సో ఎప్పుడైతే వాళ్ళు అబాయిడ్ అవుతారో ఆ పర్టికులర్ స్టాండర్డ్స్ కి, డెఫినెట్ గా నాణ్యమైన రొయ్య సీడే మనకి ఫార్మర్స్ కి అందించడానికి అవకాశం ఉంటుంది. సో ఆ విధంగా మేము ఈ నకిలీ విత్తనాన్ని గానీ లేకపోతే ఇన్బ్రీడింగ్ వల్ల వచ్చిన లోకల్ సీడ్ ని గానీ మనం ఓవర్కమ్ అవడానికి చాలా వరకు అవకాశాలు ఉంటాయి. రైట్. శివప్రసాద్ గారు, ఈ మంచి సీడ్ ప్రక్రియను ఇంకా ముందుకు ఎలా తీసుకెళ్ళచ్చు అంటారు? సో ఇప్పుడు అందరూ పెద్దలు చెప్పినటువంటి ఈ సలహాలని కనుక మనం పాటించినట్లయితే మంచి ప్రగతిని సాధించవచ్చు. అయితే ఇక్కడ ఫార్మర్స్ వైపు నుంచి ఏం చేస్తే బాగుంటుంది, ఇండస్ట్రీ నుంచి ఏం చేస్తే బాగుంటుంది, ఇన్స్టిట్యూషన్స్ నుంచి ఏం చేస్తే బాగుంటుంది అన్నది ఈ సమరంలో ముఖ్య అంశం అనమాట. ఫార్మర్స్ అయితే కనుక ఫార్మర్స్ అంతా కూడా ఒక 10 మంది ఫార్మర్స్ కావచ్చు, ఒక 20 మంది ఫార్మర్స్ కావచ్చు, ఒక క్లస్టర్ ఫామ్ లాగా వాళ్ళల్లో వాళ్ళు అనుకొని ఒక సీడ్ టైమింగ్స్ని బుక్ చేసుకుని హ్యాచరీకి వెళ్ళినట్లయితే మోహన్ రాజు గారు చెప్పినట్లుగా హ్యాచరీ వాళ్ళకు కూడా ఒక ట్యాంక్ని వారి కోసం ప్రత్యేకించి 8వ రోజు నుంచి వాళ్ళు వచ్చి టెస్టులు చేసుకునే దానికి అనుకూలతను ఏర్పరచడానికి అవకాశం ఉంటుంది. సో రైతుల్లో నుంచి ఈ ఐక్యత అన్నది ముందు రావాలా, పెద్ద రైతులు చిన్న రైతుకి సహాయకారిగా ఉండాలా. అలాగే రైతులు సెలెక్ట్ చేసుకునేటప్పుడు కూడా మనం వింటూ ఉంటాం కదా, తల్లిని చూస్తే పిల్లని చూడక్కర్లేదని. అలాగే హ్యాచరీని సెలెక్ట్ చేసుకునే విధానానికి కూడా వారు కొన్ని పారామీటర్స్ని ఫాలో కావాల్సి ఉంటుంది. ఒక 4 రోజుల ముందు చేసుకోవాలా హ్యాచరీ సీడ్ అంటే కనుక ఖచ్చితంగా 4 రోజుల ముందు చేసుకోవాల్సిందే. మంచి సీడ్ కావాలనేది మన కోరిక అయితే ఆ కోరిక 4 రోజుల ముందుగా ప్లానింగ్ అనేది కంపల్సరీ అవుతుంది అనమాట. అలాగే మనం చూసినట్లయితే ఇంకా టెస్టులు అంటారు, వీటన్నిటి గురించి మనం ఇప్పుడు డిస్కస్ చేసుకున్నాం. అది మినిమం రిక్వైర్మెంట్, ఆ టెస్టులు చేయించుకోవడం, ముందుకు వెళ్ళడం అన్నది. అయితే కరోనా మనకు ఒక మంచిని కూడా నేర్పించింది. ఏం నేర్పించిందంటే నా పక్కన వాడు బాగుంటేనే నేను బాగుంటాను అన్నటువంటిది. సో ఈ ఐక్యత కావాలా అన్నటువంటిది వచ్చేటప్పటికే ఇంకెక్కడి దగ్గర నుంచి ఇన్స్టిట్యూషన్స్ ఏం చేస్తుంది, ఇండస్ట్రీ ఏం చేస్తుంది. ఇండస్ట్రీకి వచ్చేటప్పటికి పెద్దలు ఇక్కడ ఉన్నటువంటి రవికుమార్ గారు లాంటి వాళ్ళు పైనియర్స్, వీళ్ళంతా కూడా ఇండస్ట్రీలో. ఇట్లాంటి వారు ఏం చేయాలంటే చిన్న హ్యాచరీస్కి కూడాను ట్రైనింగ్ ఇవ్వాల్సి వస్తుంది. వీరే ముందుకు రావాలా, ఇన్స్టిట్యూషన్ సపోర్ట్ తీసుకోవాలా. కొన్ని పారామీటర్స్ మంచి రిజల్ట్ ఉన్న ఓరియంటెడ్గా ఉంది కాబట్టి ఈరోజు 1 month బుకింగ్స్ టైం తీసుకుంటా ఉన్నారు. అలాగే ప్రతి ఒక్క హ్యాచరీ కూడా 2 కోట్ల నుంచి 3 కోట్ల రూపాయలు వెచ్చించి కొన్ని ఫెయిల్యూర్స్ చూస్తూ ఉన్నారు. ఆ ఫెయిల్యూర్స్ రావడానికి కారణం ఏంటంటే చిన్న తప్పిదనాల వల్ల వస్తూ ఉంది ఆ ఫెయిల్యూర్. దానికి కరెక్ట్ చేయగలిగినటువంటి కెపాసిటీ ఎవరికి ఉందంటే ఇట్లాంటి పైనియర్స్కి ఉందన్నమాట. వీరు చెప్తే వినడానికి వారంతా కూడా సిద్ధంగా ఉన్నారు. అట్లాగే ఈ మధ్యకాలంలో మార్చిలో కానీ చూసినట్లయితే ఇంటర్నేషనల్ వెబ్ సెమినార్ని ఒకదాన్ని కండక్ట్ చేసాం. డాక్టర్ జిమ్ వైబన్, ఫాదర్ ఆఫ్ వెనమై అంటారు ఆయన్ని. ఎవరైతే వెనమైని ఎస్పీఎఫ్ని ఇంట్రడ్యూస్ చేశారో వారు డయాస్ మీదకి వచ్చి లెక్చర్ ఇవ్వడం జరిగింది. అంటే హ్యాచరీస్కి కూడా ట్రైనింగ్ కావాలా, ఈవెన్ పైనీర్స్కి అయితే కూడా ట్రైనింగ్ కావాలా, హ్యాచరీలో ఎవరైతే టెక్నీషియన్స్ ఉన్నారో ఆ టెక్నీషియన్స్కి ట్రైనింగ్ కావాలా. ఇప్పుడు మంచి టెక్నీషియన్ ఉన్నాడంటే ఆయన దగ్గర నుంచి ఒక 10 మంది టెక్నీషియన్స్ తయారవుతారు. ఈ 10 మంది టెక్నీషియన్స్ బయట ఇంకొక హ్యాచరీకి స్ప్రెడ్ అవ్వడం జరుగుతుంది. వారి నాలెడ్జ్ ఎంతవరకు ఉంటుందంటే కనుక అక్కడి నుంచి కొంచెం, ఇక్కడి నుంచి కొంచెం డైల్యూట్ అయిపోతూ ఉంది. తర్వాత స్థాయికి వెళ్ళేటప్పటికి చిన్న హ్యాచరీల దగ్గరకు వచ్చేటప్పటికి ఈ ప్రాబ్లం చాలా జాగ్రత్తగా చూస్తూ ఉన్నాం. ఇన్స్టిట్యూషన్స్ దగ్గరకు వచ్చేటప్పటికి మేమైతే మాత్రము కొన్ని ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ కండక్ట్ చేస్తున్నాం. ఇప్పుడైతే ఫార్మా ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ చాలా బాగా కండక్ట్ చేస్తున్నాం. ఇప్పుడు హ్యాచరీ ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ కూడా కండక్ట్ చేయడానికి ముందుకు వచ్చారు డాక్టర్ జిమ్ వైబన్. అట్లాగే ఇంటర్నేషనల్ సైంటిస్టులు కూడా ముందుకు వస్తున్నారు. వీరందరినీ ఒక డయాస్ మీదకి తీసుకొని వచ్చినప్పుడు ఈ పెద్దలంతా కూడా సహకరించినట్లయితే హ్యాచరీస్కి కూడా ట్రైనింగ్ అన్నది కంపల్సరీ. డెఫినెట్గా అండి, ఎందుకంటే ఇక్కడ ఉన్న అందరూ కూడా 30 ఏళ్ళకి పైగా అనుభవం ఉన్న వాళ్ళే. ఇప్పుడు మోహన్ రాజు గారిని చూస్తే రైతుల తరఫున ఫైట్ చేస్తూ ఉంటారు. మీరు రైతులకు ఉపయోగకరంగా టెక్నికల్గా వాళ్ళకి కావాల్సిన సలహాలు ఇస్తూ ఉంటారు. హ్యాచరీస్లో సార్కి అంతే, మేడం కూడా 30 ఏళ్ళుగా. ఫైనల్గా ఒక్కొక్క మాటలు మన సమయం చాలా తక్కువ ఉంది. అంజలి గారు, వరప్రసాద్ గారు సార్, మేము ట్రైనింగ్ ఆఫ్ ఫార్మర్స్ కానీ లేకపోతే ట్రైనింగ్ ఆఫ్ హ్యాచరీ పర్సనల్ కానీ దిస్ వీ హ్యాడ్ బీన్ డూయింగ్ అంటే 99-2000 నుంచి కూడా చేస్తున్నాము. 2006 లో ఒక పెద్ద బ్యాచ్ ఆఫ్ ఓనర్స్ కమ్
personnel who are working there, we have trained, and even till date we have been training them. We have an Apex Institute at Kakinada, so అక్కడ మేము ట్రైనింగ్ ఇస్తున్నాం. ఇప్పటికీ కూడా ఫార్మర్స్ సైడ్ నుంచి అంటే గుడ్ మేనేజ్మెంట్ ప్రాక్టీసెస్ మీద కానీ, లేకపోతే హ్యాచరీలో హౌ టు హ్యాండిల్ థింగ్స్ అండ్ హౌ టు అనలైజ్, ల్యాబ్ అనలిస్ట్లు కానీ, లేకపోతే ల్యాబ్ ఇన్స్పెక్టర్స్ కానీ, వీళ్ళందరినీ కూడా దఫాలుగా వాళ్ళకి ఓరియంటేషన్ అంటే వాళ్ళ వర్క్ స్పెసిఫిక్ ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ కూడా మేము ఆర్గనైజ్ చేస్తాం. సో దిస్ ఇస్ హౌ ద గవర్నమెంట్ ఈస్ ఆల్సో టేకింగ్ అ లీడ్ రోల్. రైట్. రవి గారు ఫైనల్గా చెప్తారు ఒక్క మాటలో, మన సమయం చాలా తక్కువ ఉంది, సీడ్ వేసిన రొయ్యలకు ఎలాంటి సలహాలు సూచనలు ఇస్తారు ఫైనల్ గా ఒక్క మాటలో చెప్పండి. అంటే బేసిక్ గా ప్రాబ్లం అండి ఇప్పుడు డిసీజెస్ వల్ల అండి. మనకి కరోనా చాలా పాఠాలు నేర్పిందని మోహన్ రాజు గారు చెప్పారు, డెఫినెట్ గా పాఠాలు నేర్పిందండి. కరోనా మనం స్ప్రెడ్ అవ్వకుండా మైక్రో లెవెల్ కంటైన్మెంట్ ఏరియాస్ అని చేస్తామండి. అట్లాగే ఇక్కడ కూడా మనం డిసీజ్ కంటైన్ చేయాలంటే ఏరియా స్పెసిఫిక్ క్రాప్ హాలిడేస్ ఇవ్వాలండి. కలెక్టివ్ స్పిరిట్ చాలా ఇంపార్టెంట్ అండి. మన శివప్రసాద్ గారు చెప్పినట్టు కలెక్టివ్ స్పిరిట్ తోటి ఏరియా స్పెసిఫిక్ క్రాప్ హాలిడేస్ ఇచ్చి మళ్ళీ ఒకే టైంలో అందరూ స్టాక్ చేయగలిగితే డిసీజ్ ని టు గ్రేట్ ఎక్స్టెంట్ మనం కౌంటర్ చేయగలుగుతామండి. అట్లాగే చిన్న హ్యాచరీస్ వాళ్ళు బ్రూడ్ స్టాక్ ఇంపోర్ట్ చేసుకోలేరు కాబట్టి ఏ హ్యాచరీలో అయితే అన్ని మెజర్స్ తీసుకుని మెచ్యురేషన్ లో నాప్లెజ్ చేయగలుగుతున్నారో ఆ నాప్లెజ్ చిన్న హ్యాచరీలకి ఇవ్వటం జరుగుతానండి. చిన్న హ్యాచరీస్ కూడా మంచి క్వాలిటీ సీడ్ ఇవ్వగలరండి. సీడ్ క్వాలిటీకి వచ్చేటప్పటికి అంత బ్రూడ్ స్టాక్ లో ఉందండి, మెచ్యురేషన్ లో ఉందండి. ఎంత మంచి బ్రూడ్ స్టాక్ ఇంపోర్ట్ చేస్తున్నామో మనం మెచ్యురేషన్ అంటే బ్రూడ్ స్టాక్ దగ్గర ఒక సెక్షన్ లో ఉంచి అక్కడ నాప్లెజ్ ప్రొడ్యూస్ చేసే మెచ్యురేషన్ ఏరియా అంటామండి. ఆ మెచ్యురేషన్ ఏరియాలో యాక్టివిటీ ఎంత పగడ్బందీగా చేస్తున్నాము, ఎంత ఫుల్ ప్రూఫ్ గా చేస్తున్నాము, ఎంత మంచి బ్రూడ్ స్టాక్ తెస్తున్నాము అన్న దాని మీద సీడ్ క్వాలిటీ డిపెండ్ అయి ఉంటుందండి. సో చిన్న హ్యాచరీలు ఇటువంటి చేసి హ్యాచరీల దగ్గర నాప్లెజ్ తీసుకుని సీడ్ చేయగలిగితే డెఫినెట్ గా వాళ్ళు కూడా మంచి సీడ్ ఇవ్వగలుగుతారండి. దానివల్ల రైతులకి మంచి క్రాప్లు వచ్చే అవకాశం ఉంటుంది. డెఫినెట్ గా అండి, ఖచ్చితంగా రైతులు ఫైనల్గా కావాల్సింది రైతుకు లాభంగా ఉండడమే కాబట్టి రైతు బాగుంటే అందరూ బాగుంటారు. ఎస్, థ్యాంక్ యూ సో మచ్ అంజలి గారు, థ్యాంక్ యూ రవికుమార్ గారు, థ్యాంక్ యూ మోహన్ రాజు గారు, థ్యాంక్ యూ శివప్రసాద్ గారు లైవ్లో జాయిన్ అయింది. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఎస్, ఇక అలాగే రైతులకైనా టెక్నికల్గా సమస్యలు ఉంటే మార్క్ రొయ్యరాజు టోల్ ఫ్రీ నెంబర్ 1800-123-993333కి మిస్డ్ కాల్ ఇస్తే మా టెక్నికల్ ఎక్స్పర్ట్ మీకు అందుబాటులోకి వస్తారు, మీకు విలువైన సమాచారం ఇస్తారు. అలాగే ప్రాంతీయ ముఖ్య సమస్యల గురించి కౌంటర్ రేట్ అప్డేట్స్ కూడా ఎప్పటికప్పుడు మీకు స్క్రోలింగ్లో ప్రైమ్ న్యూస్ స్క్రోలింగ్లో అప్డేట్ అవుతూ ఉంటే అది కూడా రైతులు ఫాలో కావచ్చు. ఇది వేళ ఆక్వవేదిక చర్చ కార్యక్రమం. మరో వారం మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్ ప్రైమ్ 9 న్యూస్. నిజం ఇదే మా ఇష్టం. మా రొయ్యరాజు టోల్ ఫ్రీ నెంబర్ 1800-123-993333కి కాల్ చేసి మమ్మల్ని సంప్రదించవచ్చు.